కొడుకో చూడురులా మొద్దు అన్నట్టు అన్నది. అందరు లేచి ఆకలి ఊడిచి అలుపు తల్లి ముగ్గు పెట్టుకుంటే ఇది 10 గాంధీ లేవది. ఇక దీన్ని ఏమన్నంటే అంట అలుగుతుంది, ఆ అంట అలుగుతుంది, అంట అలుగుతుంది, ఆ అంట అలుగుతుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. పొద్దున్నే దేవుని ముఖం చూసేటోని దీని ముఖం చూసిన ఏమైతుందో ఏమో. పొద్దున రోజు లేవగానే దేవునికి మొక్కి బయటికి పోతే అట్టి చేపలు అనగానే అందరు ఎగబడి. ఇప్పుడు ఏమైతుందో చూడాలి. దాని ముఖం అయితే చూసిన పోతానా. ఓ అమ్మా నీకు పోతానా అర్థమైతుందా? ఈయనత్తుంది గాని మళ్ళా లేస్తే ఏమన్నా పనులు చెప్తాడని ఇనరానట్టు చేత్తది. పోతా నా పేరం నేను చేసుకొస్తా. దేవుడా పాంచరు మంచిగా అమ్ముడు వారు ఇలా లేచి నా భార్య ముఖం చూసిన పాంచరు. అట్టి చేపలు, బొమ్మిడీలు, సందమావలు, పరకలుల్లా కోత దొరికే రావాలి తక్కువ ఉన్నది స్టాకు. అట్టి చేపలు, బొమ్మిడీలు, సందమావలు, పరకలుల్లా. మొత్తుకొని నోరు పోతాను కానీ ఇవాళ ఒక్క షెటాకాన్ని నమ్ముకోలే. దాని చూడకుండా అయిపో. వేస్ట్ గా లేచి దాని ముఖం చూసిన. దేవునికి మొక్కచ్చుకుంటే ఇట్లా రాగానే అట్లా పోవు. ఇప్పుడు ఏం చేయాలి? అన్ని వాడలు తిరిగిన ఇంత బువ్వ తినన్న ఇంటికి మొత్తుకొని నోరంతా కాయగా వస్తుంది కానీ ఇవ్వలుగా ఉంటది. ఏం చేయాలి? అన్న బొమ్మిడీలు ఉన్నాయి తీసుకుంటావా? అద్దా అందరు తీసుకునేటోళ్ళు ఎవరు తీసుకుంటారు? ఇక పోతా దొరక. ఇక లాస్ట్ రాని నిమ్మ చెట్టు కింద ఉన్నా బొమ్మిడీలు, అట్టి చేపలు, రొయ్యలు, పాపర్లు. ఇక మొత్తుకొని నా నోరు పోతాను కానీ ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. ఇంతంత బువ్వ తిని వేరే ఊరికన్నా పోతా. ఆ తర్వాత పానమంతా గావరైతా. పొద్దుగాల ఈ చలికి లేవ బుద్ధి అయితే లేదు. నా మొగుడు అట్టి చేపలు అమ్మవేయండి కదా. 10 గంటలకు మెల్లగా ఎత్తది. అబ్బో ఏం చాలు అబ్బాయి. అప్పు చెద్దరు కప్పున చాలా ఆగుతలేదేంది? నల్లమొక్క పొడుగు పొద్దుగాలనే పోతాడు పనికి. 10 గంటలకు అట్లా పోతేంది? ఇంత చలిలో పోవడం అవసరమా బాబు? ఓ నల్లమొక్కదానా పొద్దున్నవానే బయట అందరు ఊడుతనుకున్నారు, వంటలు చేసుకున్నారు, చేనులకు కూడా పోతారు. నువ్వు ఇంట్లో నుండి నాకు అండి పెట్టంటే ఈ 10 వండుడైందే. పెద్ద సమస్య వచ్చి పడిందే. లేపకే చలి పెడతాని ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. కావాలంటే నువ్వు కూడా వచ్చి పండుకో. ఎందుకు వెచ్చగుంటదా? వెచ్చగుంటది. దవడపండు తప్పుతా నీ పక్కకు నీ నచ్చి పంటే వెచ్చగుంటది. మరి మన బేరం ఇవ్వాలి చెప్తేనే, మన బేరం చేస్తేనే కదా రూపాయి అట్ట కడుపులో పోయేది. నువ్వేమన్నా బయటికి పోయి పని చేసేదానివా? అబ్బో అరే తాగు తాళ మొక్క పొడా లేచి ఊడుస్తావా? ఇంకే ఊడవాలి. ఊడ్చినట్టే ఉంది కదా. దవడలో వస్తుందా ఏమనుకుంటాను? వాళ్ళు నవ్వుతారే. లేచి ఊడుస్తారు, నీ ముగ్గు పెట్టుకో. నిన్న ఊడ్చిందే. అరే నిన్న తిన్నావు, ఇవాళ తినవానే. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఊడ్చినట్టే ఉంది కదా, అంత మంచిగా ఉన్నది. అయితే నిన్న తిన్నావు కదా, ఇప్పుడు కూడా తిన్నట్టే ఉన్నది అనుకో. మూడు ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఆగే చలి పెడతాంది. చలి పోయినాక మా ఊడి చల్లుతా గాని అప్పుడు అరకు నువ్వు కూడా వండుకో. అరే మధ్యాహ్నం అయినా నీకు చలిపోదు కానీ లేచి ఆకలి చలిపోవే, ఇద్దరు పోతుంది.
అంతగానో నీ ఇంటికి వచ్చి ఎవడు చూస్తాడు ఊడ్చిరా సల్లిరా అని చూడ్డానికి గేట్ పెట్టే ఉండే ఏమో చూస్తారట చూస్తారు ఏమితే పోతుంది అంతగానో అరే నువ్వు మొగోని అనుకుంటా అనే పొద్దున 16 రకం వండు నువ్వు ఆడదానివే పొద్దున లేచి ఊడిసి అలుకుదాన్ని ఇంట్లో వంట చేస్తే ఇల్లు మంచిగా ఉంటది నువ్వు మొగోని లెక్క వండునైతే నాకు గమ్మత్ అనిపిస్తుంది ఏదో ఒక్క రోజు సాదా కాకుండా పంట అది వేరు ప్రతి రోజు తింటేనానే అంటే మొగోళ్ళు 10 దాకా వండుకుంటారు గాని ఆడలు వండుకోవద్దా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా ఓ పిసదానా మొగోడు సాయంత్రం రాక వండుకున్నా ఎవరు పట్టించుకోరే అదే ఇంటి మహాలక్ష్మి పొద్దున లేచి ఊడిసి అలుకుదల్లి దీపం ముట్టిస్తే ఇల్లు సంతోషంగా ఉంటదే అంటే ఇప్పుడు బాధతోటి ఉన్నదా ఇల్లేమని ఎడుతుందా సిగ్గేస్తుంది నిజంగా ఏ ఊకోవే అన్ని కారట ముచ్చట మాట్లాడకు లేచి అలుకుదల్లిపో ఎవరైనా చలి పెడుతుంది అరే మళ్ళా గట్టిన అంటే ఏందే నువ్వు ఇట్లా మన్నమనుకో బకెట్ నీళ్ళు తెచ్చి నీ మీద పోతా ఏమనుకుంటానవో ఏంది పోయి సాయాన్ని పెట్టుకోరా పులేత్తగాని ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. నేనెందుకు పెడతారే సాయే ముఖం మీదకెళ్ళి గుర్తే రక్తం వెళ్ళాలే నడువు చల్లగా ఉంటది గట్టిగా ఉంటది బా ఇగో నేను ఆకిలి ఉడతా గానీ నువ్వు అలుపు జలుగు చల్లగా నీళ్ళు అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో అక్కడ కూర్చోపో నువ్వు కాబట్టి పిస మాట్లాడకు నేను బేరానికి పోవాలి ఇంటి పనులు చేయన్నా నువ్వు తప్పడ కూకోవే నీకు అర్థమైతుందా నువ్వు ఇట్లనే కూర్చున్నావు అనుకో బిడ్డ సల్లెట్ నీళ్ళు తెచ్చి నీ మీద వస్తా వణుక్కుంటా ఊడుస్తాళ్ళాలి మరి ఇట్స్ చాలా క్లియర్ స్కై బా. నేను ఉడతా ఉంటానా కొంచెం చల్లడానికి లే, బా. పో, నడు. పో, చల్లు పో. అబ్బో ఈ 16 రకం అంటే బాగా ఈ ఊడు చల్లుకోవా నిన్నేమన్నా బండలు ఏమంటానా ఈ ఊడు చల్లు సాధన అయితే అంటాను ఏంటే ఆ చుట్టుపక్కల చూడు ఎంత పని చేసిరో ఇంకా నయ్యో జగ్గు కూడా లేత్తలేదు అంటారు ఇది అన్యాయం దొంగ ఆట నేను ఒప్పుకోను. సరే గాని ఊడు చల్లు దాని కారట ముచ్చట చూసిరా బాకిటలు ఎత్తదే అంటది అంటే నన్ను కూడా సల్లిన లేవంటది నేనెందుకుంటా కోసేపు బంట మబ్బులో లేచిన కదా ఎక్కువ రగు నువ్వు మరి అత్తే ఇవ్వలుగుతా సర్లు అబ్బా బకెట్లో ఎత్తలేదా ఒక్కసారి అరే బాకీ జగ్గుతోటి పోయి చల్లుపో మస్తు పారు ఉన్నాయి నీ వేషాలు నాకు ఎరికేనే నీకు తెలివి ఎక్కువైందిరా నువ్వు లేచినావు కదా నన్ను కూడా వండని అనుకుంటాను నాకు అర్థమైతే లేదా కాదే సల్లు నేను ఒక్కదాన్నే ఉంటానా ఇంకో అన్ని పిస మాటలు మాట్లాడకు నాతోటి ఇప్పుడు ఇంకో ఈ తెల్ల రంగు లొల్లి పెట్టుకోకు సీరియస్ గా చెప్తానా పో సర్లిపోయిగా అదే మళ్ళా అబ్బా బొమ్మ ఊడి చల్లితే బకెట్ దగ్గర పెడితే ఊడిసి అలుకు చల్లుతుందట ఎవరన్నా ఉంటే 6-7 లేచి ఇంటి పనులు చేసుకోవాలి గాని 16 రకం అంటుంది అయినా దీని ముఖం ఇవాళ అయితే చూసిన పాడు గాని నీకు అక్కడ రాకినత్తందానే ఇవాళ ఒక్కసారి అట్టి సభల కూర నేను గట్టిగా తిందనే ప్లీజ్ మీరు అలా చూడకండి బొమ్మల కూరను మంచిగా తింటానుకున్నా ఒక్క శాప నాకు అమ్ముడు ఒక బాయే పాపర్లు అట్లున్నాయి బొమ్మలు ఇట్లున్నాయి నేను తట్టుకోలేను పాపర్లు ఏందే అనుకుందాం పోవే మన ఇంట్లోనే ఉంటాయి నువ్వు నీ ముఖం చూసే కదా ఒక్క పాట పోలేదని పిస లేచి పాడతాను పో నువ్వు నీకు సరి పెడతాందని ఒక్కోసారి ఇట్లా కడతానో నాకు అర్థమైతుందమ్మా ఇప్పుడు ఇట్లనే వచ్చిన వరకు ఆ చీపిరి తోటి నిన్ను చీపిరిని హౌజుల మాత్రం ఎత్తెత్తా చెప్పి నాకు ఇసుగు వచ్చేసిందంటే అడుక్కు పట్టాలే ఏమనుకుంటానో బొమ్మిడీలు అట్లున్నాయి సన్నమామలు అట్లున్నాయి పరకలే ఒక్కటి అమ్ముడు ఒక బాయే
పరకలే ఒకటి అమ్ముడు ఒక పాయే పాపర్లు పోతాయంటే అయ్యో పాపర్లు పోతాయంటే ఒక్కలు బయటికి రాలేదే ఇలా బేరవంతలాచో ఏం ఎత్తున నేను ఇలా బేరవంతలాచో ఏం ఎత్తునే నేను. చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. అది పాడుగాను చలి ఘోరంగా పెట్టబట్టే నలమొక్క పొడేమో ఊడ్చేదాకా ఆగుతలేడు. ఏమైంది? ఒక్క దుమ్ము కూడా లేదు ఇడ. ఇక సాల్తి ఎంతగానో అని ఊడవాలి. ఈయన అన్నట్టున్నాడు కదా, ఊడ్చిన కాడికి చాలు అలుకు చల్లుతా. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. పెళ్లి కాక ముందు ఇంటికాడ అమ్మనే తల్లేది. ఇక్కడికి వచ్చినాక రోజు అల్లుడు అవుతుంది. ఎందుకు చేసుకున్నా ఏమైంది పెళ్లి? చల్లగా ఉన్నాయి నీళ్ళు పడగాను. అయి చేతిలో గడ్డ కట్టేటట్టున్నాయి. ఎట్లా అన్నాడు చూడు, పాటలు పాడి 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 అన్నాడు. చలి పెట్టబట్టే తొందర వండుకోవాలి. చలి పడగాను మొత్తం కప్పుకొని అన్నాడు కానీ నా నమ్మక పొడు కొద్దిగా అబ్బా ఇప్పుడు చల్లు వచ్చింది. కొంచెం పడుకుని బ్రష్ చేసుకొని చాయ్ పెట్టుకో. ఇంకా ఆగింది మళ్ళీ అట్టి చేపలు అమ్మవాలి. నీ అట్టి చేపలు పాడు కాదు, రేపన్నా అమ్ముకుంది. నలమొక తాళదెంప. అబ్బా పక్కన వంటాను ఉడిచాక సాలేదా 10 రకం వంటది. నీళ్ళు చల్లగా ఉన్నాయి, గాలి కూడా బయట చల్లగా వస్తుంది. కింద మంట పెట్టు, వేడి ముట్టాయి నీకు. నలమొక పొడ కింద పడ్డాక. అబ్బో అబ్బో ఇప్పుడు ఎందుకు వేసినావు మళ్ళా? ఎందుకే అన్ని డ్రామాలు? నువ్వు నడుముడితే గిట్ట మెసులుతావా? అన్ని పనులన్నీ తప్పించుకోవని నడుము లోపటి ఇరిగింది, నడుము లోపటి ఇరిగింది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బయట ఆడుతావా అంటే లోపల ఇరిగితే మీద ఇరిగితే తిరగవు. లోపల బొక్కిరిగినట్టున్నది. అంతేనా? అయ్యో అయ్యో కరెక్ట్ గా రా సార్. డొంబర్ గట్టలే పిత్త పాటు సెట్ అవుతుంది. ఏమవుతులే ఇరిగింది అరగలే చెప్పు. ఏమవుతున్నా అనుకోపా. నేనెందుకు అంట మళ్ళా గివ్వే నాకు ఇవాళ పొద్దు నీ జట్ట ముఖం చూసిన ఒక్క సాపా మూడు పోలే. నిన్న మంచిగా అమ్ముడుపోయిందన్నావు. అప్పుడు దేవుని ముఖం చూసినా ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఏంది నా మొక్కం జట్ట మొక్కమా? నా మొక్క చూస్తే అట్టి షాపులో అమ్ముడు పోలేదా? అట్లాంటప్పుడు నేను ఎందుకు వేసుకున్నావు? ఇక ఇంకో దాన్ని వేసుకో. నేను ఇంట్లో ఉండి కానీ పోతా. ఓ పిసదానా, నేను సట్కర లేచి నీ ముఖం చూసినా కదా, అందుకు అమ్ముడు పోలేదంటేనే. అయినా గాని అట్టి చేపలు అమ్ముడు పోకపోతే నువ్వెందుకు పోతావే? మాటలా ఎన్నో అంట, అవన్నీ పట్టించుకుంటావా అనిపిస్తుందానా? నువ్వు లేని ఉంటేనానే నిన్ను ఏది కోరి చేసుకున్నా కాదే నా శిలక. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. నువ్వు శిల్క అనే తెలియదు, గోరింక అనే తెలియదు. శిల్క అంటాను. శిల్కని చూసుకునేది గిట్లనేనా? అయ్యో ఏదో బుద్ధి కట్టింది అట్లన్నా. పొద్దున దాకా వండుకుంటావా? పండుకో. ఏది నిజంగానా? నిజంగానే పానుకుంటూ మరి నన్ను డిస్టర్బ్ చేయకు. కంట్రీలో ఉన్నావు బేట. సరదా నీకు కొద్దిలన్న లేదా అనే? పండంగానే వంట అంటాను.
నేను పెళ్లి చేసుకో ముందు మంచిగా 10 దాకా వండుకునేదాన్ని 12 కూడా అయ్యేది ఒక్కొక్క రోజు. అది పెళ్లి కానప్పుడే. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఒకటి ఇంటికి వచ్చినావు, మొగంతో ఉంటాను కాబట్టి అన్ని పనులు చేయాలి. అప్పుడు పెళ్లి కానప్పుడు 4ంటికి లేచిన మీ అబ్బాయిలు నువ్వు వండుకున్న కాడికి చాయ పాలు తెచ్చిస్తే తాగినావు. అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉంటదా అనే చెయ్యను అది నువ్వు ఒక్కరోజు అన్నా. ఎందుకు చేస్తా నేను అంటే నువ్వు అట్టి చేపలు అమ్మక రావాలి, నీకు సేవలు చేసుకుంటున్నా. అదో పెద్ద ఉద్యోగం అనుకుంటానా? నువ్వు అమ్మ నెత్తి మీద గంప పెట్టుకొని పోయి అమ్మకత్తే నీకు తెలుస్తుంది. ఒకరోజు పోతావానే? మా పోతుంది. ఇప్పుడు పోయి అమ్మకత్తవా? అమ్మకత్తే ఏం చెప్తావు? నువ్వు అమ్మకొచ్చినావు అనుకో, ఏదంటే అది కొనిస్తానే నీకు. కొనిచ్చుడు కాదు, 12 దాకా లేపకున్నా నిద్ర. సరే నువ్వు ఇప్పుడు పోయి అమ్మకత్తావు కదా, అమ్మకత్తి పోవే పా. అత్త నువ్వు కూడా ఎందుకత్తా? నువ్వు సొంతంగా పోయి నువ్వు అట్టి చేపలు ఒక్క 4-5 సెటాకులు అమ్మిరావే, ఒక్క 4-5 సెటాకులు అమ్మిరావే. ఇవే తగ్గించుకుంటే మంచిది. పో నేను చూస్తా పో. ఒక్కరు కొన్నా ఓకే కదా నీకు? ఒక్కరు 2 కొన్నా ఓకే, పోవే. సరే ఏం పని చేస్తాను అన్నావు కదా, నువ్వు పోయి అమ్మకొచ్చిందే కావాలి పో. మా అమ్మకత్తి అట్టి చేపల బొమ్మిడీలు, అట్టి చేపల బొమ్మిడీలు, అట్టి చేపల బొమ్మిడీలు. 4-5 వాడలు తిరిగినా ఎవ్వరు వంటలేరేంది. ఆయనతోటి అమ్ముడు పెద్ద సుతారవా అని చెప్పేసి అన్నా. ఇప్పుడు ఎట్లా? షటకన్నా అమ్మాలే, లేకపోతే నా ఇజ్జ పోతుంది. అగో గిల్లచ్చన్న ఉన్నాడు కదా, ఆయనకు అమ్ముతాయి అట్టి చేపలు. అట్టి చేపల బొమ్మిడీలు, అట్టి చేపల బొమ్మిడీలు. ఓ చిన్న బాపు, అట్టి చేపలు ఉన్నాయి తీసుకుంటావే? ఈ అట్టి చేపలు అట్టి ఇచ్చినది బిడ్డ, ఈ అట్టి చేపలు అట్టి ఇచ్చినది బిడ్డ. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అగో ఎందుకే చిన్న బాబు గట్లంటాను? ఏమలేదు బిడ్డ, చిన్న ఒక్క పొద్దు వాటి తినాలి, అందుకే తినదు. చిన్నవ తినకుంటే ఏంది బాబు? మరి ఏడనుకొని తినాలా బిడ్డ? అగో గట్లంటాను. ఇల్లు లేదా? ఇంటికి పోయి అనుకో, ఇంటికి పోయి అనుకో. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ఇవి పట్టుకొని పోతే మీ చిన్న గలవ సొంత ఆటనేది. గల్మ అవతల అండనీయకుంటే గల్మ యువతలు అండుకోయే, గల్మ యువతలు అండుకోయే. దాచాం కుప్పలు కుప్పలుగా. నీ గద పట్టుకుంటే బిడ్డ, నీ చిన్న నువ్వు కొట్టించినట్టే ఉన్నావు. నీ చేపలద్దు నువ్వు అమ్ముకోపోయావు. అంతే అంటావా చిన్న బాబు? అంతే. సరే సరే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అట్టి చేపల బొమ్మిడీలు. పొద్దు బాగానే ఎక్కింది, 2-3 గంటలు అన్నట్టుండ. ఇవాళ నేను ఎట్లా అమ్మాలి అట్టి చేపలు? నా పిల్లంగి ఇట్లా అమ్ముకొస్తుంది కావచ్చు, అన్నది కదా అట్టి చేపలు అమ్ముడు పెద్ద పని అని. ఎన్ని చెట్టు అమ్మినావు? పైసలు ఇయ్యి. పైసలు ఎక్కడి? ఏమైంది? అవి అమ్ముడు పోతేనే పైసలు వస్తాయి, పైసలు ఎక్కడి? పెద్ద పోటుగా లెక్క పోయి అమ్మకత్తా అంటూ కదా, ఏమైంది? అమ్మకత్తానే అనుకున్నానే. ఎందుకు కొనలేదే? ఎందుకు కొనలేదే? ఏమో నేను మంచిగానే అరిచిన, కొనలే. అరవంగానే అయిపోయిందా? నేనేమంటావు? అమ్ముతే అట్టి చేపలమ్మ, అట్టి చేపలు టమాటా మెంతి ఉల్లాకేసి మసాలా వేసి అండుకొని తిన్నారనుకో, ఒక్క ముక్క తింటే గింత పువ్వ తింటారు, ఒక్క ముక్క తింటే గింత పువ్వ తింటారు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? కమ్మగుంటది అంటే మనం ఎప్పుట్లనే నూరు తిననే. గది బేరం చేసుడంటే, గది బేరం చేసుడంటే ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? అట్టిగానే అనుకుంటానా అమ్మా? నువ్వు అన్నది నిజమేనే. ఈ వాడలు తిరిగి అమ్ముడు నాతో అయితలేదే. 2 గంటలు తిరిగిందో లేదో కాలు చేతులు గుంజబట్టే నాకు నీ మీద నమ్మకం లేదురా. డబ్బుని ఇంటికి వచ్చేసినాయి. మరి బేరం చేసుడు అట్టిగా అనుకుంటానావానే? మోసేటోనికి తెలుస్తుంది కాబట్టి బరువు. నువ్వు నడిట్లో కూర్చుంటానో తెచ్చి పెడతానో కమ్మకి తింటాను, నీకు బయటకి తీయాలో తెలిసింది, అర్థమైందా? అందుకే ఏందో అందుకే చెప్పేది. నువ్వు ఇట్లా మాట్లాడితే నాకు మస్తు కోపం వచ్చే రావాలి. ఆయన నిన్ను కైకిలు తోలుతాన్నా, రాళ్ళు కొట్టుమంటన్నా, రప్పలు కొట్టుమంటన్నా, పొరక కొట్టుకరమ్మంటన్నానే. నాకు బుక్కడు అండి పెడితే నువ్వో బుక్కడు తింటావు, నేనో బుక్కడు తింటా, నా బేరం నేను చేసుకుంటా గానే నిన్ను ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టనిస్తానా చెప్పు? తెల్లని రాక టీవీ చూస్తావు, పొద్దున రాక అంటావు. ఇప్పుడు నేను ఎట్లా బేరం చేయాలి?
నేను చెప్పింది వాస్తవం కాదా? నీకు మంచి మాట చెప్తే కోపం వస్తుంది రవలి. ఏడ్ చేసేస్తావు చేసేస్తాడట. సరే పొద్దుగల 6కి లేచి ఇంటి పనులన్నీ ఎంతది. నువ్వు గట్లా చేసినాక నిన్ను అనన్నా నాకు సంభ్రమానే. సరేనా? సరే నా బాధ నీకు తెలిసింది కదా. మా తెలిసి వచ్చింది. సరే కదా, సాయ పెడుతూపా. పెడతాపా. ఇక రేపే పోతా. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ అవ్వ పొలం నాటేసరాక పొలం నాటేపి అన్నది. పొలం నాటేసినాక మందు చల్లాలే మందు బత్తాల ఓ అన్నది. మందు చల్లాలే మందు బత్తాల ఓ అన్నది. ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. మందు బత్తాల పోతే ఆడకు పోయే వరకు ఉన్నాయి, అయిపోయినాయి. ఆయనకు పాత పైసలు ఇవ్వాలి. అవి ఇచ్చినాకనే ఇవి కొంటవో అంటాండు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇప్పుడు ఈ మందు బత్తాల పైసలు నేను వాడుకున్నానని దానికి తెలిసిందనుకో, నన్ను పొట్టు తిడుతుంది. దానికేమెరక ఏమన్నా ఉద్దరు అడుగుతానవా, నెట్టిచ్చిదే అంటాంది. నేనేమో ఆ మందు బత్తాలైన దగ్గర ఖాతా పెడితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పోయి అడిగితే పాత పైసలు ఇవ్వవారే శంకరి, కొత్త బత్తాలకు వచ్చినవు అని అట్లా అంటాండు. ఇప్పుడు ఏమనాలి? మందు బత్తాలు అయిపోయినాయని చెప్తా. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా పోయొచ్చినా మందు బత్తాలు లేవు, రేపు అత్తాయట. రేపు వచ్చినాక ఇత్త పో శంకర్, నీకే మోదాలు ఇచ్చిందని చెప్తా. మరి ఏమనాలి? ఆ పోయినసారి మందు బత్తాలై పైసలు తీసుకొని దావత్ చేసుకున్నంటే పొట్టు తిడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఆగం పోయి అయ్యో పోయొచ్చిందే రవలి, మందు బత్తాలు అయిపోయినాయట, నిన్న రావద్దా శంకరు, ఇంత లేట్ గా వచ్చినా అన్నారు. ఎప్పుడు వస్తాయంటే రేపు వస్తాయని చెప్తా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నమ్ముతుంది, నాకు తెలుసు. ఏం చేయాలి? నమ్మిపియాలి. ఇప్పుడు పుష్కన వాడుకున్నా అనుకో, నీకేం పోయే కాలం వచ్చిందిరా. గా పొలానికి చల్లే మందు బత్తాలు తాగుతారా? ఎవరన్నా పైసలు ఖర్చు పెడతారా? మనం ఆ పంట వండితేనే కదా బుక్కడంట తినేదని పొట్టు తిడుతుంది. వామో, దానికి డౌట్ రాకుండా కవర్ చేస్తా. పైసలు వచ్చినాక మందు బత్తాలు తెస్తా. నీ అవ్వ ఎవరిని అడగాలి? ఇప్పుడు నాట్ల సీజను. ఎవరిని అడిగినా మేమే నాటేసుకున్నాం, మందు బత్తాలు చల్లుకుంటాం అంటారు. అయినా ఇప్పుడు అడుగుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం అర్థమైతలేదు. అది ఆయనతో పుష్కన మందు బత్తాలదే అంటే తిరిగి వచ్చినామని అంటదా, లేకపోతే నా మాట నమ్మక మందుల షాప్ కాడికి పోయి ఉన్నే లేవని చూస్తుందా? కట్టుకున్న మొగని కదా, గా మాత్రం నా మాట నమ్మపోతే ఎట్లుంటది? మా నమ్ముతుంది. ఆయన పైసలు ఇచ్చింది కానీ మందు బత్తాలు లేవంట. ఇప్పుడు ఆయన ఏమంటాడు? పాత పైసలు ఇచ్చుకుంటావు అంటాడు. ఇవి ఇచ్చినాక ఇవి అంటే అమ్మో, గంటే వేరే షాప్ కాడికి పోయి వేరే టోళ్ళతో తెప్పిస్తా. ఆ రవి గారు తిరుపతి కాడు ఉన్నాడు కదా, మీకే అవసరం అని ఓ 10 బత్తాలు వేసుకురారంట. గదే పని చేయాలి. లేకపోతే ఈ ఉన్న పైసలు ఇచ్చినామనుకో, మొత్తం ఆపుకున్నాడు అనుకో, నాది ఎక్కడ కాని పరిస్థితి అవుతుంది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మందు బత్తాలు లేవంట గంతే. రవలి, ఓ రవలి, అగో ఏమైంది? మందు బత్తాలు ఏమంటే ఊపుకుంటూ వచ్చినావు. మందు బత్తాలు ఆడు ఉండద్దా? అందరు నాట్లేసారు, మందు బత్తాలు నిన్ననే అయిపోయినాయట. రేపు రాశంకరి అన్నాడు. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఏంది మందు బత్తాలు అయిపోయినాయా? పని శాత కాక ఈసోని మాట్లాడతాను. ఏంది పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అగో ఏం మాట్లాడతానవే? నా పనితనం గురించి నీకు తెలియదా? ఇన్ని సంవత్సరాలు చూస్తాను. గా పొలానికి మందు తల్లేదందుకు నేను భయపడతానే. అవ్వతోడే పెయిన్ అయిపోయినాయట. రేపు సాయంత్రం వస్తే శంకరు రాగానే నీకు ఇత్తపో అన్నాడు. 10 బత్తాలకు కూడా పైసలు ఇచ్చినా. బత్తాలు ముందుకే పైసలు ఎందుకు ఇచ్చొచ్చినావు? అగో ముందే పైసలు ఇచ్చొచ్చినావు అంటానవేందే? 2 రోజుల ముందు ఇస్తేనే మందు బత్తాలు ఇస్తాడు. ఆగుతలేవు. ఇప్పుడు సీజన్ కదా, లారీలు లోడ్ వచ్చినా కూడా గిట్లా దించంగానే అట్లా కొంటపోతారు. ఆ షాప్ లో కూడా ఏరిస్తలేరట. అయ్యో, ఇలా మందు జాలుడు ఉందేమో అని పొద్దుగానే కూర పువ్వు వండినా. ఇలా అట్టిగానే ఇంటికాడ ఉండు. ఇక అగో అట్టి ఉండపోతే ఏం చేస్తావే? నీకు పని కావన్నా? అయితే మన పొలంలోకి పోయి నీ బురద అంటుంది కదా, ఇంటికి తీసుకొచ్చి 4 షాంపులు పెట్టి మంచిగా రాకు. మాజా అంటే నీ ఎటకారం మాటలు ఏమైనా అంటే చాలు దాన్ని దొరికించుకుంటావు. నేనన్నా దొరికించుకుంటా గాని నువ్వు దొరికించుకొని దాన్ని గిచ్చి గావు పడతావు. అర్థమైందా? నీ
మాటలకేం తక్కువలేదు కానీ రేపు అత్తే ఎల్లుండి అల్లేమో ఉన్నది చెప్తాను, ఇక్కడ కూర్చో. ఏమో సిరిక నవ్వుతాను ఏం ముచ్చట్ని ఏం లేదే, ఇంట్లో పని లేక అట్టిగానే ఉన్నా కదా, పోయి రంగోలి కొందేపో పెట్టుకుంటే ఎర్ర వండుతుంది. ఏంది రంగులు కొని తెస్తే పెట్టుకుంటే ఎర్ర పడుతుందా? ఏడ పెట్టుకుంటావు? ఏడ పెట్టుకుంటారు నల్లమొక్క కూడా, చేతులకు పెట్టుకుంటారు. ఆహా, చేతిలో పెట్టుకుంటావా? తెల్లారితే మనం పొలం పల్లికి పోయేటోళ్ళం. రంగోలి కోను బాగా సేపు ఉంటదా అని 2-3 గంటలకు ఎక్కువ ఉంటదట కదా, నిజమేనా? కోన్ అంటే అట్లనే ఉంటది కదా మరి కోను పెట్టుకునే బదులు మన ఇంటి వెనక మైదాకు చెట్టు ఉన్నది గానే, మధ్య చింతపండు వేసి రోట్ల నూరు పెట్టుకుంటే 2 నెలలైనా పోదు, అయినా వేడి తగ్గుతుంది ఒంట్లా. అర్థమైందా? ఆ రంగోలి కోళ్ళు పెట్టుకున్నాం అనుకో, అంత కెమికల్ కొట్టుతుంది, గోకుడు పెడుతుంది. గవ్వెందుకే దాన్ని ఎప్పుడు తెంపాలి, ఎప్పుడు నూరాలి? అబ్బా కొడుకు, నీకేం పని లేనలేదు గానే. మెల్లంగా గిన్నె పట్టుకపోయి అదొకటి ఇదొకటి మంచిగా ఒక్కొక్కటి మంచిగా దువ్వు తత్తది. గింత అయిందనుకో 2 చేతులకు అవుతుంది. ఏమన్నా మిగులితే నాకు గిట్ల పెట్టు బద్దెలా, గిట్ల నాకు కూడా వేడి బాగున్నది, అది పెట్టుకున్నాను అనుకో సల్వ అవుతుంది. ఇంకా సల్ల ఉంటావు. అయ్యో పిసదానా, మైలాకు తింటే తెలుసా? అయినా మైలాకు తింటే కడుపులో ఎర్ర పడుతుందా అనే? మైదాకా? అయ్యో నేను మైలాకే అంట పాడుగాను. నన్ను అందరు అంటారు మైదాకు, నువ్వు మైలాక్ అంటానవు ఏంద్రా అని. నువ్వు తిన్నావా అని నన్ను అంటాను ఎప్పుడన్నా? నలమొక పొడా మైదాకు మాది ఇంటారు గాని, చేతులకు పెట్టుకుంటే చేతులు ఎర్ర పడతాయి, వేడి కూడా తీసేస్తుంది. పోయి నువ్వే తెంపరాపో మరే. అవ్వ కొడుకో, ఏదో పోనీ అని ఐడి ఇస్తే నాకే పని చెప్తానవా? రంగోలి కొని పెట్టుకుంటే అలా కెమికల్ ఉంటది, 2 రోజులు ఉంటది. మన ఇంటి వెనక చెట్టు ఉన్నది కదా, తెంపుకొని పెట్టా అంటే నాకే పని చెప్తానవా? నాకు వేరే పని ఉన్నది. అయినా నీకు మైలాగా పెట్టుకోవాలని అనిపిస్తుంది కదా, నువ్వు పెట్టుకో, నాకెందుకు చెప్తానవే? నాకు వేరే పనులు ఉండయా? నీకు అంతగానం ఏం పని ఉన్నది? 3 పూట్ల తింటానో ముడుచుకొని అంటావు, ఎవరన్నా తాగితే కోటరు తాగత్తావు, ఇంటికి వచ్చి ఆగమాగం చేస్తావు. అవ్వ పొల్లో, నేను కోటరు దాగచ్చి నిన్ను కొట్టినా కొరికినా గిచ్చిన్నా చెప్పే. అబ్బో, నువ్వు కొరికేదానికంటే కుక్క కొరుకుడే బెటరు. అది కొరికిందనుకో 7 సూదులు వేయించుకోవాలి, నువ్వు కొరికినావు అనుకో 20 సూదులు వేయించుకోవాలి. ఎందుకంటే ఆ కొచ్చగున్నాయి కదా పండ్లు, కనబడని కూడా కనబడాయి. అంటే నేను కుక్క కంటే అర్థమనమానే? నీ మాటల్లో నాకు బాగా అర్థమైనాయి, నేను నీతో మాట్లాడబో. మరి నువ్వెట్లా అంటున్నావే? తాగొచ్చినాక నేను కొరికి ఎందుకంటాను? పండ్లు బంగారు పండ్లే, బంగారు కలర్ ఉంటాయి కదా, కనబడే అంటానగా. ఇప్పుడు కనబడతానే అందరికి చూపెట్టిగా పండ్లను. అయితే కానీ ఏం కూర అయినవే? ఇంకేం కూర వండుతా, కోడిగుడ్ల పులుసు పెట్టినా. సరే గాని తిన్నాక మైదాకు తెంపకరా. అయితే కానీ ఎన్ని కోడిగుడ్లు ఉడకబెట్టివే? అంటే 2 కోడిగుడ్లు నాకే నానే? నువ్వు ఇట్లా అంటావానే, ఒక కోడిగుడ్డు నేను వేసుకొని తినేసినా కూడా. ఏంది ఒక కోడిగుడ్డు ముందే తిన్నావా? తిన్నా, ఒకటే ఉన్నది. అంటే ఇప్పుడు ఒక్కటే ఉన్నది, ఆ ఒక్కటి తింటే సాయంత్రం అట్టి పులుసే నానే? పులుసు తినకుంటే ఇంకెట్లా తింటావు? అట్టి పులుసు ఎట్లా తినబుద్ధి అవుతుంది పుల్లగా? తినబుద్ధి కాకుండా పోయి తెచ్చుకోపో. అయితే 2 కోడిగుడ్లు తెస్తా, ఉడకబెట్టాలి, వేయకు, కొట్టిపోయి అదే పులుసులా మంచిగుంటది. అంత అరే గమ్మత్ ఉంటది, నేను చెప్పినట్టు చెయ్యి, నీకు తెలియకపోతే. గట్లా అండితే అంత నీసు వాసన వస్తుంది. కావాలంటే ఉల్లిగడ్డ కోసి ఆమ్లెట్ ఎత్తది, తిందు. ఏంది ఉల్లిగడ్డ కోసి ఆమ్లెట్ ఎత్తవానే? మా ఎత్త గాని నువ్వు ఇంత అన్నం తిని మైదా తెంపుకో, ఇంకా శాంతకి ఇంటికి పోయేస్తా. ఎందుకు ముచ్చట పెట్టదు అందుక? ముచ్చట కాదు, అక్కడ జాకెట్ ఇచ్చిన పోయి పట్టుకొచ్చుకోపో. తిందో లేదో. సరే నేను తిని తెంపుతా పో. ఎంత తెంపాలే? సరే. నా సొంటి పిల్ల ఉండాలి, అది జాకెట్ కుట్టి కచ్చుకుంటుందట, నేను అన్నం తిని మైదాకు తెంపన్నట. నేను మైదాకి ఎందుకు తెంపుతానే? నువ్వు వచ్చే వరకు నేను వేరే చేస్తపో. ముందైతే కడుపులు ఇంత అన్నం వేసుకుంటా. అబ్బా కలేదు, నేను 2 గుడ్లు ఏడ మిగుతానని ముందే చదువుకున్నది. అబ్బబ్బబ్బా, ఈ కూరగాయలు ఒక్కటి దక్కనిత్తలేరు. ఏమన్నా అంటే పాలోళ్ళే నీ అవ. ఇగో చూడు, చెట్టు నిండా కాయలుండే, 4 కాయలున్నాయి. ఇంతవరకు మేమన్నా అనుకోపోతుంది. ఆగో కోతిమీర అనుకుందాంటే కోతిమీర ఇక్కలేరు. ఇగో ఈ వంకాయ ఉన్నది, ఇగో
ఒక్కటే వంకాయ ఉన్నది, పొడుగు వంకాయనే అయిపో. ఛీ నీ అవ్వ, నీ అవ్వ ఏమన్నా అంటే పాలొల్లే ఏమన్నా రాకుంటే. ఛీ ఒక్క కాయ దక్కనిత్తలేరు. ఆ టమాటోలు లేవాగో, కాకరకాయ లేకపాయ, ఆ కొత్తిమీర లేదు, పాలకూర తెంపకపోయారు. మేమన్నా ఒక్క రోజు అని అనుకోపోతే అవ్వ. ఈ చెట్లు పెట్టకుండా అయిపోవు, ఈ మంది కోసం పెట్టినట్టున్నది మా పాడగాను. ఇంత పొరికేసిపోదామంటే మేము లంగలమా దొంగలమా అని బాగా మాట్లాడతారు. వీళ్ళు మీళ్ళ కోసం పెట్టాడు చెప్తారు. నీ అవ్వ ఇక్కడ ఇంట్లో చెట్టు పెట్టుడు నాది, నాది బుద్ధి తక్కువ. ఛీ మా ఇంట్లో లోపల గేట్ లోపల పెట్టుకున్నా అయిపో. ఇప్పుడు ఏం కూర లేకపోయా, ఏం కూర అని అంటాలే. అబ్బా ఒక పని చేద్దా, 2 టమాటాలు, 4 చిక్కుడుకాయలు, ఒకటే కాకరకాయ, ఒకటి వంకాయ. అన్ని కలిసి కొత్తిమీర వేసి అండితే నా సామిరంగా ఉంటది. ఎక్కువ తినచ్చు. ఏందే బా వచ్చినావు? ఇంటికాడ ఒక్కటనే ఉన్నా, నువ్వేం చేస్తానవని వచ్చిన అయితమే గాని పొలానికి మందు చల్లి రారా. నిన్ననే పొలానికి మందులు అయిపోయింది బావా. మీ చెల్లె కూర అంటా అంటే కూరగాయలు చెప్తానా. అయ్యో ఇంకా చెల్ల కూర అండలేదు ఆరా బామ్మారిది. మీ అక్క కోడిగుడ్డ పులుసు పెట్టింది, కడుపు నిండది, నీటికి వచ్చిన అయితే కానీ ఒకసారి మా ఇంటికి వస్తావారా? మీ ఇంటికి ఎందుకు బావా? అరే చెప్తేనే వస్తావారా బామ్మారిది, లేకపోతే రావా? ఏ అత్తగాని ఏం పని అంటన్నా? అరే నువ్వు రారాదా, సర్ప్రైజ్ ఇస్తా. అయితే కూరగాయలు మీ చెల్లెకి ఇచ్చేస్తా. సరే మరి చెప్పను రా. సరే పోతానా? పోయినా. తిరుపతి, ఓ తిరుపతి, ఏమిరో నీకోసం వస్తే సూటు పూటేసి ఎటు పోతాను? ఏం లేదురా శంకరి, గర్మారు పోదామని తయారైనా. నాతో నీకేం పనిరా, గిట్లా వచ్చినావు? గిట్ల రాకపోతే గట్ల రావన్నారా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నీతోటి పని పడ్డది, ఒకసారి మా ఇంటికి రా, అది నీ మంచికే రా. నువ్వు మా ఇంటికి వచ్చినావు అనుకో, నీకు సర్ప్రైజ్ ఇస్తా. నీ సర్ప్రైజ్ అయితే సరిపోద్దురా బాబు, నాకు కరీంనగర్లో పని ఉన్నది, నన్ను పోనీరా. అరే తిరుపతి, నువ్వు వస్తే నీకు మంచి జరుగుతుంది. మళ్ళా మిస్ అయినావు అనుకో, అయ్యో నేను ఆ రోజు ఎందుకు కరీంనగర్ వేనని బాధపడతావురా. నువ్వు అంతగానో అంటున్నావు కదరా, అత్తునప్ప ఈ మోటార్ బంద్ చేసి అత్తప్ప. సరే లేట్ చేయకురా. ఇంకో ఆయన్ని కూడా తీసుకురా, నరేష్ను. నరేష్ గారు తీసుకొత్తప్ప. సరే నీ సర్ప్రైజ్ మిస్ కావాలి. అవురా రావి, శంకర్ గారు మా ఇంటికి రమ్మన్నాడు, ఎందుకురా? అవునే నేను కూడా అడిగిన, శంకర్ బావ ఎందుకే ఇంటికి అంటే, నువ్వు రారా ఒక సర్ప్రైజ్ అన్నాడు. ఏవో సర్ప్రైజ్ చూద్దాం పారి. ఆగో ఈ అవలగాళ్ళు ఇంకా అత్తలేరేంది? మరి ఇంటికి పోయి చెప్పిన, అలా వచ్చినాక అలా నాటాడిస్తా. ఇక నేను చెప్పింది తింటారు. సర్ప్రైజ్ ఇస్తా అన్న కదా, వచ్చినాక నన్ను పిచ్చోడు అనుకుంటారో, మంచి పని చేసి అనుకుంటారో. రాని ఇది ఆగుతలేదు పడగా. ఇంత పిన్ ఎలా మొక్కలు విన పడతాను. ఆగే ఇట్లా పెడితే అప్పుడు మంచిగా అత్తలేదు. హలో, ఏమైందిరా గుండోడా? ఆ పొడుగు ముక్కు సురేష్ గారు వస్తాడా? నలుగురా? రారి. అవో తిరుపతి అన్న, ఈ శంకర్ బాబు ఇంటికి రమ్మా అని సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు. అంత సప్పుడు చేసుకుంటా పిస ఎత్తాండి. చూద్దాం పా అంట. శంకరి సర్ప్రైజ్ ఇస్తానికి సప్పుడు పెట్టుకున్నావేంద్ర ముందట? అవునే బావా, ఏదో అర్జెంట్ ఉంది రారా బాబా. ఇదే నాని నీ సప్పుడు చేసుడు. మీరు దగ్గర రారా,
చేతులు కట్టుకోరి. అరే నేను చెప్పినట్టుంటే మీరు మంచిగా బాగుపడతారు. ఈ మధ్యలో ఒక పాట ట్రెండింగ్ అయి చూసినవారా? అది అది వచ్చిందిరా. కొయ్యారా కొయ్ 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 కొయ్యారా కొయ్ 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 నువ్వు శాపగొత్తవా కొయ్ కొయ్ నువ్వు శాపగొత్తవా కొయ్ కొయ్ చప్పట్లు. అది నువ్వు కొన్ని కొత్తవా కొయ్ కొయ్ నువ్వు శాపగొత్తవా కొయ్ కొయ్ నువ్వు కొన్ని కొత్తవా కొయ్ కొయ్ కొయ్యారే కొయ్యా కొయ్ కొయ్ చప్పట్లు నవ్వుతారు. కనిపిస్తుందా? చప్పట్లు కొట్టు. నువ్వు చేప కొత్తవా నువ్వు కొన్ని కొత్తవా నువ్వు మటను కొత్తవా నువ్వు గొర్రె కొత్తవా కొయ్యారా కొయ్యా కొయ్ కొయ్ కోయ్ 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 కొయ్యారే కొయ్యారే కొయ్ కొయ్ నోట్లేమన్నా పెట్టుకున్నారా? కొయ్యారే కొయ్ 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 నువ్వు మేక నువ్వు కొత్తవా కొయ్ 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 నువ్వు కొన్ని కొత్తవా కొయ్ 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 కొయ్యారే కొయ్యారే కొయ్ కొయ్ అరే కొయ్యారే కొయ్యారే కొయ్ కొయ్ ఇట్లా చేతులు పట్టుకొని అంట కొయ్యారా కొయ్య అంటే మీరు కూర్చోవాలి లేవాలి. అర్థమైందారా? కొయ్యారా కొయ్యారా కొయ్ కొయ్ కొయ్యారే కొయ్యారే కొయ్ కొయ్ కొయ్యారా కొయ్యారా కొయ్ కొయ్ కొయ్యారే కొయ్యారే కొయ్ 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 కొయ్యారా కొయ్యారా కొయ్ కొయ్ కొయ్యారా కొయ్యారా కొయ్ కొయ్ కొయ్యారా కొయ్యారా ఇంకోసారి అనేది ఉంటే ఏదో అనేటట్టున్నారా? ఇంత లైన్ గా నిలబడు రే. ఎట్లున్నదిరా పాట? లేదా బాగా నవ్వుతారా పాట పాడతా అంటే? లాస్ట్ ఫినిషింగ్ కొయ్యారా కొయ్యారా కొయ్ కొయ్ నువ్వు మేక కొత్తవా నువ్వు కొన్ని కొత్తవా నువ్వు చేప కొత్తవా నువ్వు కొంగను కొత్తవా చప్పలు కొట్టండి మీరు చప్పలు కొట్టండి. అగో ఈ నల్లమొక్క పొనికైనా పిసలేసింది ఏంది? దోస్తులను తీసుకొచ్చి కొయ్యారు కొయ్యి కొయ్యని కూడా పాట పాడతాడు. కొయ్యారు కొయ్యి కొయ్యని కూడా పాట పాడతాడు. ఏమైంది ఈయనకు? నల్లమొక్క కూడా నేను అచ్చలు మైదా వేపి పెట్టంటే కొయ్యారు కొయ్యి కొయ్యని పాట పాడుకుంటే ఇలా తీసుకొచ్చినా పిలిచినావు? అరే వచ్చి బతిలాడి శంకర్ బాబా శంకర్ అన్న అబ్బా కొయ్యారా కొయ్ 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 అని పాట నేర్పుకుంటే నేర్పుతానా? మీరు అనలేదారా? అన్న మీకేడా పని లేదా? ఏం పని లేనట్టు గిడికొచ్చి పాటలు పాడతారేంది? అరే తమ్ముడు నీకేడా పని లేదా అరా? ఈ దిగ్గు వల్ల మాటలు పట్టుకొని వస్తావరా ఇడికి? అయ్యో అక్క ఇంటికి రారి సర్ప్రైజ్ ఉందంటే మేము వచ్చినాం. వచ్చిన తర్వాత దాంతో కొట్టుకుంటా అంత పిస పిస చేస్తాడు. ఓ పిస బాడకావు ఏం మాట్లాడతానవరా? నేనేమన్నా పిసోని అనుకుంటానా? పిస పిస అయ్యా నేనేమన్నా పిసోని అనుకుంటానా? పిస పిస అయ్యా స్వీట్ గా మాట్లాడుతుంటే ఏదో మీరు ఎంజాయ్ చేస్తారని పాట పాడతానా? ఆయన నేను కొట్టుకుంటా మరి మీరెందుకు ఎగురుతారా? అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు. మాసాలుగంతి అన్న నువ్వు కూడా కింద మాటలు పట్టుకుని వస్తావే. ఏదో సర్ప్రైజ్ అన్నాడు కదా చెప్పినట్టు నాకు చెప్తే దావత్ ఇస్తాడు కావచ్చు సాటుకు అనుకున్నా. నువ్వు రాకముందు గీసప్పుడు చెప్తాడు నాకేం ఎరక. ఈయన ముఖానికి ఏం సర్ప్రైజ్ చేస్తుంది? ఈయనకు ఏం సర్ప్రైజ్ ఉందో రమ్మని వీళ్ళందరినీ. నువ్వు ముచ్చట పెట్టడానికి లేవు కదా. నాకు టైం పాస్ అయితే నేను పిలిచిన ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. ఓ అన్న ఇంకో తాప ఈయన మాటలు పట్టుకొని వచ్చారు. పోర్రి ఇక్కడ నుంచి మాటలు పట్టుకొని ఇంకా వస్తావా? ఇంటి వచ్చింది కొయ్ 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 దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొయ్యారే నిన్ను కొయ్యలేదు గీయలేదు ఇంకో తప్పి పాట పాడినావు అనుకో నిన్ను కొత్త చెప్తానా? నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఏంది కోత్తవా? వామ్మో నువ్వు కోసిన కోత్తవే నిన్ను నమ్మరాదు. ఆ గట్ల దారికి రా పోయి మైదా తెంపుపా. నేను తెంపా ఒక్కడిని నేను కూడా వత్తపా. గట్టాడు మంచిగున్నాయి చెప్పుదా. అబ్బో పాడుగాను.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లె శేఖర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనస్కు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. రవలి, ఓ రవలి, రవలి. కథం ముచ్చట పెట్టేందుకు బయటికి పోయినట్టున్నది. ఈ ఎండాకాలం ఎండ కొడుతుంది, ఏదైనా పని ఉంటే చేసుకుందాం అనుకుంటే కథం బయటికే పోయింది. ఇప్పుడు నేను ఎట్లా ఎండ బాగా కొడుతుంది. 11 కాక ముందుకు బర్లకు పచ్చి గడ్డి కోసుకొద్దామంటే ఊరవతలి పోయింది కథం. ఆగో నీ అబ్బాయి ఇరిపోదామన్నా ఏం పెట్టలే కదా. దీన్ని ఏమనాలి, ఏమనట్లేదు. ఏమన్నా అంటే అంటే అవగానికి పోతానని భయపట్టింది. దీంతో కోసగా ఉన్నది. కడుపులో ఏమన్నా వేసుకుంటా కదా నిన్ను పచ్చిగడ్డి బర్ల కోసుకొచ్చేది. నీ అవ్వ ఈ ఎండకు బయటికి వెళ్ళిననుకో పానం అంతా గిర్ర తిరిగి కింద పడతా. ఏమన్నా ఉన్నాయో ఇంట్లో చూసేస్తాగు. ఒక ఎండిపోయిన కుడక దొరికింది. ఇదన్నా టిఫిన్ లెక్క తిరిపోతా. ఏం చెప్తా, ఇవి పోకే పోకంటే అప్పో నీ బాచను పనులు ఉంటాయా నాయనా. అసలే నాకు మీది పనులు కనబడతలేవంటారు. ఇది తిన్నదానికో ఉన్న పని తిరుగుతాయి కావచ్చా. ఇంత భయం లేదు దానికి. ఏమన్నా మరి మాకు 4 బర్రెలు ఉన్నాయి. పొద్దున్న వేసా వీటికి పచ్చి కట్టి పోసుకొస్తాడు, తినిపోతాను లేదు. ఎవరైనా ముచ్చట రాదు, ముచ్చటకైతే మూతులు రాపుతుంది. ఓ రావన్నా, మరి ఎవరు కనబడ్డా కనబడలేదా? ఇది వేసినట్టు ఆయన ఇది ఎండకు బాగా తిరుగుడు అలవాటుంది. దీనికి ఎండ తెలియదు, వాడ తెలియదు. ఆకలికి పాడైతుంది. అబ్బా నిన్నటి పువ్వు ఉన్నదన్నా ఎక్కువ తిన్నామన్నా ఆ పువ్వు లేదు. ఏం చేయాలి? అవ్వ కొడుకు ఈ కుడుక చెక్కలు తినే వరకు ఇళ్ళ పొద్దు ఒకటట్టున్నది. అసలే తగ్గుతలేదు. సాయన్న పెట్టిపోలే పొద్దున ఏమన్నా పోయింది. అవ్వ రాని దాని సంగతి చెప్తా. అయ్యో ఆ శారదక్క పిలుచుతోటే ముచ్చట్లకు మూతి దాప్తిని. నా మొగుడు పొద్దుగానే లేచి గడ్డి కోసుకొత్తా అని పోయేస్తాడు. ఆయనకి ఏమంటే ఏకపోతిని ఎంత తిట్టుకుంటానో ఏమో. బాచను ఈ ఎండకి పోయిన కుడుకలేమో కానీ కక్క బుక్కినట్టు అవుతుంది. అస్సలు దంగనే దంగుతలేవు. కొడుకు సగం కుడక తింటే అన్నం తిన్నట్టే. ఇది ఆకలి కూడా కాదు. అవ్వ ఎక్కువ చక్కెర బుక్కినాం అనుకో షుగర్ వచ్చి కాల పడుతుంది. ఇది ఇంకా ఏం చేయను. అమ్మా రా వచ్చినాక చెప్తా నీ అవ్వని. అరే నేనేమన్నా ఆడుకొని పోతానా పల్లెక తిరగబోతానా? ఇంకా బర్లకు ఇంత పచ్చిగడ్డి కోసుకొచ్చి నన్ను పాలిస్తే అమ్ముతే పైసలు వస్తే మనకి అక్కడికి వస్తా అంటే ఇంత కూడా అర్థం చేసుకోదు. కథం అయిపోయింది నా పని. కుడుక తిని ఓ అబ్బో కొడుకు అగో నా మాట నాకే చేంజ్ అవుతుంది. అది చేయబట్టి కుడుక తినుడు ఎందుకు, నోటు దగ్గర వేసుకున్నాడు ఎందుకు? ఏమన్నా ఉక్కునో గిక్కునో ఛాయలు ఆడుకుంటా బుక్కడంతా తిని 4 బర్లకు గడ్డి కోసుకొచ్చు కదా పచ్చి గడ్డి. అబ్బాని కదా నోరంతా దగ్గర పడ్డది. అగో అత్తంది దామ్మా దా నీకోసమే చూస్తానా. నువ్వు ఆలు బిర్యానీ ఇడ్లీ వడ చేసినావు కాదే, గట్టి చక్కెర కూడా చేసినావు, సాంబార్ కూడా చేసినావు. అది తిని అరగక ఇది తింటానే. ఓ నలమొక పొడా ఏం మాట్లాడతానో. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? మరి మాట్లాడకపోతే ఏం చేయాలి? బువ్వ కూర అన్నాక అవతల పడ్డావు. తిట్టకపోతే నిన్ను ముద్దాడన్నా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ముద్దులేదు ఏం లేదు. ఆయన నువ్వు ఎండిపోయిన కుడకలు ఎందుకు తింటాను? శాంతక్క మనవరాలు పెద్ద మనిషి కుడకలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా నేను అచ్చలోపు నువ్వు తింటానావా? ఇప్పుడు నేను వాళ్ళకి ఏం పెట్టాలి? అయ్యో నాకేమెరకనే, నాకు తెలుసా? నాకేమన్నా చెప్పినవా? ఆకలి అయింది నోట్లో ఏదో ఒకటి వేసుకొని నవ్వుదామని వేసుకున్నా. నాకు ఈ ముచ్చట తెలియదు కదా. అయినా ఏమున్నది ఒకటేనా, ఇంకున్నాయి. ఒకటి తక్కువ పడితే మళ్ళీ దుకాణంలో తీసుకుపోయేసిరా. సరే అని బర్ల కుడిది పెట్టినావా?
నీ కుడిది చల్లకుండా బర్లకు కుడిది పెట్టి ఇంట్లో ఏమన్నా అన్నో తిని బర్లకు గడ్డి కోసుకొద్దామని పోయినా ఇంట్లో చూసే వరకు ఏమి లేవు ఇంకో ఉడకబక్క తిన్నావు. ఇంకేంది కడుపు నిండింది కదా మళ్ళీ వచ్చినాక అంటుతుంది. సరే ఓ పని చెయ్యి, రోజు నేనే కోసుకొస్తాను కదా నువ్వే కోసుకురావే. నువ్వు వచ్చేసరికి నేను మంచిగా టమాటాలు కోసి మిర్చి కోసి కొత్తిమీర వేసి మంచిగా దగ్గరికి దించుతాను నువ్వు వచ్చే వరకు. రోజు నువ్వు వండుతావా? నువ్వు 10 రోజులు కోసుకురా, అలా తప్పే ఉన్నది. మన బర్లకే కాదే. ఇప్పుడు చూడబోయేది ప్రేక్షకులు మామూలుగా ఉండదు. ఎండలు కొడతానే. మరి నీకైతే అట్లా నాకైతే ఇట్లనా? ఏం మాట్లాడతానవే? అగో మొగలు పోతలేరా అందరూ? అయితే మొగోళ్ళు పోతే అలా భార్యలు పొద్దున్న లేచి టిఫినో చాయో గియో పెడతారు పోతారు. నాకేం పెట్టేవే? అయితే నీళ్ళు కూడా లేవు. అయితే గంట పొద్దుగాల ఎవరు పెడతారు? గంట పొద్దుగాల ఎక్కదే నాయన 11 అవుతుంది టైం, అర్థమైతుందా? ఈ ఎండకాడ గడ్డి కోయన్నా కళ్ళకు చీకటి వచ్చినా చెయ్యి కోసుకోన్నా పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నా చెయ్యి కోసుకొని రక్తం పోతే నీకు సంబరం అనిపిస్తుంది అంతేనా? ఇప్పుడు రక్తం కావాలని ఎవరు అడిగిర్రు? పాడు జీవితము యవ్వనం. గట్ల కాదే బుజ్జి, నువ్వు ముచ్చట పెట్టేదానివి నాకు ఇంతంత భూగ పెట్టి ముచ్చట పెట్టే అద్దంటన్నా. నువ్వు వచ్చేదాకా అన్నే ఉండు. ఏం లేకుంటే నేను గడ్డి కోసుకపోతే కళ్ళు తిరిగి పడ్డానే ఎండలు ఎట్లా కొడతానే గందుకే నిన్ను పొమ్మంటారా నా బాధ నీకు తెలుస్తుందని. గట్లేం చెయ్యతి ఒక్కరోజు అంటి పెట్టకుండా గట్ల మాట్లాడుతానేది నువ్వు. సరే ఇంకో తప్ప అట్లా చేయకు, అర్థమైతుందా? ఇంకో తప్ప నీ బర్ల గడ్డి కోసుకొచ్చేసరికి ఇంట్లో నండకపోయినావనుకో పొంగి ఏమన్నా నండకపోయినావనుకో నీ సంగతి అప్పుడు చెప్తా. బర్లకు నువ్వే కుర్తి పెట్టాలి, బర్ల గాయాలి, బర్లకు పచ్చిగడ్డి కోసుకురావాలి, అర్థమైందా? అండు కాదు నీకు అర్థం కావని చెప్తానా. ఆయన ఇంట్లుంటే నీకు ఏం ఏర్పడుతుంది? అన్ని తెచ్చి పెడతానా, టైం కు అంటు పెడతాను. ఆయన అండి పెట్టుడు కూడా నీకు బద్దకమేనానే? అంటుతాను కానీ మెల్లంగా అంటాను. నీకేమెరక ఎండ పోతే తెలుస్తుంది. ఇక నీతోటి పెట్టుకుంటే నాకు ఇంకా నటి నెత్తిలకు వస్తుంది ఎండ. నేను పోతానా? పోయి వచ్చేసరికి అండు. నాకు ఎండలేదా? శంకరన్న, ఓ శంకరన్న, ఇట్లా వచ్చినావు? అన్న లేడా వదినే? లేడు వదినే. ఇప్పుడే పర్ల గడ్డి కోసుకొస్తాను పోయింది. అయ్యో నేను కూడా గడ్డి కోసుకొస్తాను అనుకుంటా వదినే. మరి పోకపోయినావు? కొడవలి లేదు వదినే. ఏమైంది? మా బాబాయ్ వాళ్ళకి ఇచ్చిందట కొడవలి, వాళ్ళు ఇంకా ఇయ్యలే. మరి మీ అన్న కోసుకొచ్చినాక రా మరి ఇద్దరిది. ఇక అద్దుతీ వదినే, అన్న కోసుకొచ్చారు నడంటే నెత్తిన పడుతుంది. నేను ఇలా నడకచ్చుకుంటా. సరే పిల్లగా. సరే అబ్బా శంకరన్న పోయే వరకు అందుతే శంకరన్నను కొడలాడుకొని నేను కూడా గడ్డి కొత్తా. జల్దీ పోవాలి. అగో శంకరన్న గడ్డి కాని పోయి గీడ కూర్చున్నాడు. ఓ శంకరన్న, గడ్డి కాని పోయి గీడ కూర్చున్నావేందే? ఏం లేదురా, కూర్చో. అగో నీ గడ్డి పోతానని నీకేమెరకరా? నేను ఇంటికేందే వదిన గడ్డి కోసుకోవడానికి పోయిందని చెప్పింది. కాదురా, రోజు గడ్డి కోసుకొస్తానని దానికి తెలుసు. పొద్దున్నే లేచింది ముచ్చటకు పోయిందిరా. మరి గడ్డి కోసుకురాని పోతాడు. ఆయనకు సాయో ఉక్కు అటుకులో గిటుకులో పోపుకెత్తా పెట్టద్దారా? కాదం అయితే కోసుకురా పో. అయ్యో ఎంత రస్తామని అంటాంది. దానికి ఏం ఏర్పడతాంరా? నీ అవ నాకు తిక్కలేదు గడ్డి లేదు గిట్టి లేదు అని ఈడ కూర్చున్నా. దాని తమ్ముడిని కోసుకురమ్మాట నా కోపం వస్తే నీ అవ పోనీ పోనీ అని ఊకుంటే బాగా చేస్తాందిరా. ఏమన్నా నేను తిరగబోతాన్నా? పోయేది మన పనికే కదా, ముచ్చట అవసరమా? సరే నాకు ఇంత ఏదన్నా చేసి పెట్టుకోమంటే అయ్యో ఒక్క పూట తినకపోతాను కారం మస్తు దవడ పనులు రాలగొట్టామని చూస్తున్నా కానీ ఎందుకంటే చప్పడు ఎందుకు గాని కోపం తక్కువ చేసుకున్నా, అర్థమవుతుందారా? ఇక నా విషయం ఏంది కానీ అరే మీ బామ్మది ఎవరిలో లేపుకొచ్చిందట పిల్లది. అదంతా పెద్ద కథనే. వాడు అద్దురా మంచి చదువుకున్నాక పెళ్లి చేసుకోరా అంటే వాడు ఎన్ని మాటలు చెప్పి వినలేదే. పొల్లు ఏమన్నా చదువుకున్నారా? పొల్ల మస్తు చదువుకున్నది. చదువుకోలే. వీడే ట్రాక్టర్ ఎంబడి అదెంబడి ఇదెంబడి అనుకుంటా తిరుక్కుంటా అంత వేస్ట్ అంత వేసిండు జీవితం. ఇక మీ మామ కంటే ఓ 2-3 ఎకరాల భూమి కానీ మీ బామ్మ ఒక్కడే కారా? అయితే కానీ కొద్దిగా చదువుకుంటూ అయిపోవు గానీ ఆయన ఈయనకి అంటే ఇది ముందు నుంచే నడిచిందా సడన్ గానా? చాలా రోజుల నుంచి నడుతుంది. నేనే చెప్పిన అద్దురా చదువుకోరా చక్కగా చదువుకోరా, చదువుకున్న తర్వాత మేమే మంచి సంబంధం చూసి చేస్తాం రా అంటే అడిగిలే. అయితే నువ్వు అన్నది బరాబరేరా. అట్లా కాదు, వీడు వారం రోజులకు పోయి 10 రోజులు అటే ఉంటాడు. నిజమేనా? అదే కథ. అక్కడనే మేము దొరకబట్టినాం. ఎక్కడున్నావు అంటే పలానా కాడ ఉన్నా అంటాడు. ఇది ఒకసారి ఏం చేసినామంటే ఎంక్వైరీ చేసి దొరకబట్టిపించినాం. అయితే నాకు ఒకసారి కలిసిండు. కలిసి నాకు ఏమన్నాడంటే ఇంకో బిడ్డ ఏం చేయాలి
పోరడు పని చేస్తలేడు, ఏం చేస్తలేడు, నాకు గోస అనిపిస్తుంది. ఉన్న పొలం ఆన్ పేరు విన్నేనే. ఇంకో ఏమన్నా అంటే ట్రాక్టర్లు ఎంబడి తిరుగుతాండు, ఆ కార్లు ఎంబడి పోతాండు, దావతులు చేసుకుంటాండు. ఆయనకి రాత్రి లేదు పగలు లేదు. ఏమన్నా అందాం అనుకుంటే పెద్దోడాయే, గడ్డాలు మీసాలు వచ్చే అని కొట్టేటట్టు ఉండదా? ఓసారి తిట్టినా కూడా ఆయనకి అత్తలేదు. ఏం చేయాలి బిడ్డ అని నన్ను ఘోరంగా అంటారు. అంటే సరే మరి ఏం చెప్తావే, ఇక ఆయనకి బుద్ధి వచ్చినప్పుడే మారుతాడు, అట్టికి ఎట్లా మారుతాడని నేను ఘోరంగా అన్నా. విలువ కద్దిగా అయితే నేను మంచిగానే చెప్పిండ్రా. చెప్పినాక బస్సు బాధపడ్డాను. ఏం చేయాలంటే మీ బామ్మారికి వచ్చినప్పుడు కూడా చెప్పినా, ఏమైందిరా ఏం సంగతిరా వారి పెళ్లికి వచ్చినావు, ఏదన్నా జాబో గీబో చదువుకోకుండా ప్రైవేట్ జాబ్ 10-15 వేలు వస్తాయి కాదురా. ఇప్పుడు భూమి ఉండదని కూర్చొని తింటే గుర్తురా అని చెప్పిన. చెప్తే అసలే అన్నా ఇంకో ఏగా 7-8 వేలు ఇస్తానంటారన్న. 7-8 వేలు ఆసరే కదా. అయ్యో 3,000 పెట్రోల్ పోయిన 5,000 మిగులుతాయి కదా. నువ్వు అట్టికి ఇంటికాడ ఉండి ఆయన మళ్ళా బయట 1,50,000 1,60,000 అప్పు చేసిండే. అది నేనే దగ్గరుండి కట్టిపించిన మా మామతోని. అంతేనా? నువ్వేమన్నా ఇచ్చినవారా? నాకెక్కడ అన్ని ఇద్దరే. నేనే అప్పుల పాలవుతుంది. నేను మొన్న భూమి కూడా అప్పుల పాలు కాలేదు. అంతేనా? నువ్వు మీ మామకు చేసి చాపటం అంటే 3 ఎకరాలు ఉన్నాయి కదా, 1 ఎకరం రాసి ఇవ్వని పోయాను. అబ్బో మీ బామ్మారి కానీ బామ్మారి గాని లగ్గమైనాక ఓ రోజు కూర్చుండి పెట్టి మాట్లాడుతా లగ్గమైనాక ఇక లగ్గం చేసుకొని వచ్చే నీకేడైతే ఇక ఆయన పొలం లేకపోతే కదా. కొత్త ఆమెకి ఏం తెలియదు. ఏదన్నా ఉంటే ఇప్పుడే ఇవ్వను, లేకపోతే లేదు. పిల్ల మాత్రం మంచిదేనే, మంచి చదువుకున్నది. కానీ ఇప్పుడు ఆ పిల్ల వచ్చినాకనే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఇప్పుడే నేను ఎదురు మాట్లాడినా అనుకో కోపడతాను. తప్పుడేది ఆయనతో కొడుకో బిడ్డ ఇచ్చినాక నీకు ఎక్కురం కాదు కదా, అల్లకెళ్ళి జాగ కూడా అయితే మీ మామ అత్తనికి ఇస్తానని ఒప్పుకుంటే ఏం లేదు. ఒప్పుకున్నారు. ఇగో అన్న ఇప్పుడు ఆ పోరోడు తీసుకొచ్చిండు, ఫోన్ లేపుకొని వచ్చిండు. 2-3 రోజులు అయితే ఎక్కడో అక్కడ సెట్ అయిపోతారు. అందరిని పిలిపిస్తాం, సెట్ చేపిస్తాం. తర్వాత నియాసుంటని తీసుకుపోయి నాకు అప్పుడు పెళ్ళప్పుడు ఎక్కడ ఇస్తా అన్నాడు కదా, అది నా పేరు రాయని నీతోని నియాసుంటని తీసుకుపోతాను 4గురిని. నువ్వు అన్నది కరెక్టేరా. నువ్వు ఎప్పుడు అడగాలి అది? నువ్వు పెళ్లి అయినాక సంవత్సరానికో 6 నెలలకు అడగాలి. కానీ ఇన్ని రోజులకు ఇప్పుడు పెళ్లి కాక ముందుకు మంచిగానే ఉంటారు పోరగాళ్ళు. అయినాక పెళ్ళం వచ్చినాక మారుతారా. మాది ఏమైంది నీకు అర్థమైందా? మా బామ్మాది నాకు రాసిస్తా అన్నాడు. ఆ శిలక కింద 18 గుంటలు లేదా, అది రాసిస్తా అన్నాడు. మరి ఏమైందా? ఇప్పుడు పెళ్ళైనాక బాగా నీ కాళ్ళు మొక్క ఏమన్నా అంటే నేను చచ్చిపోతే కానీ ఇప్పుడు రాసిస్తే మనకు ఇంకో నీ కడుపు లేదా, నేను ఎట్లా బతకాలి, నువ్వు మీ బావకు రాసిస్తావా ఏదన్నా ఉంటే పెళ్లికి ముందే ఇవ్వాలని అంటే ఇక సరేది ఆడిస్తేనే ఆడిచ్చిన 18 గుంటలతో నీ బిల్డింగ్లు కడితే 1,00,000 కోట్లు తప్పాస్తానా? మనకు లేదా అనే నాకు ఉన్నది చాలరా. అరే మాకు 12 ఎకరాలు ఉన్నది, కూర్చొని తినచ్చు, నాకెందుకురా? అంతే. నేను కూడా వాళ్ళ సొమ్మకాశపల్లె మా మామ మా అత్త వచ్చి నీ దండం పెడతా బిడ్డ ఏమనుకోకు, అప్పుడు ఇద్దాం అనుకున్నాం పూర్వం జీవితం అయితే. అత్తమ్మ నేను కాదు అంటే ఆనకే ఉల్టా 5 లక్షలు ఇచ్చారని మీరు అన్నారని నాకు ఉంటాను అన్న. అయితే నీ పోరాన్ని కొట్టిరా ఏమన్నా? కొట్టుడు లేదు అంటే కేసు గిట్లేదు. వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చున్నారే, వాళ్ళు ఎక్కడ కొట్టినిస్తారు? అంతేనా? మాకు ఫోన్ చేసిర్రు మీరు తొందర రాని అని చెప్తే పట్టుల్లో కాబట్టి ఏం కాలే. మేజర్ లేనే ఈడు తక్కువ 27-28 ఉంటాడు, 24 ఉంటాడు. మేనే పిల్లి ఉన్నదే ఈ అవలగాడికి ఇట్లా తిరుగుతాడు తాగుతాడు అని చెప్పి వాడిని చేసుకుని అన్నది. ఇక అందుకే మరి లవ్ గివ్ అని చేసి దాన్ని పూరి మంచిదేనే, పూరి మంచిగా చదువుకున్నదే. అది జాబ్ చేసింది అనుకో వీనే కూర్చుంటే చేస్తుంది. ఇక జాబుకు పంపిస్తాడా? గదే అందుకనే ఇప్పుడు నువ్వు అన్నవు చూసినావా, ఎకరం భూమి తీసుకుపోయి మా మామతో రాపించుకుంటా. మేము మాట్లాడతాం రా, మాట్లాడతా గానీ ఇప్పుడు మీ బామ్మారిది గారు వింటాడా? ఎందుకు ఈ మూమెంట్ బాని అన్న అంటే వాళ్ళ అక్క అంటానికి పానవరు మరి ఇస్తారు కానీ ఈమెకు పెళ్ళైంది కాబట్టి వెనక ముందు ఆడు. అయితే మా పెళ్లి అయినప్పుడు ఎంతనే 2 లక్షల ఎకరాలు, ఇప్పుడు 50 లక్షల కొడుకా. ఇప్పుడు ఆ 2 లక్షలు ఉన్నప్పుడు తీసుకొని ఉంటుంది. ఈ 50 లక్షలు ఉన్నాక ఎవరన్నా ఇస్తారా? నా ప్లేస్ లో నువ్వు ఉన్నాయో నేనున్నాయ్యా ఆడాడు సెట్ కాకపోయింది అనుకో, ఆఖరికి 20 లక్షలు అన్ని రాను ఎకరం రాసేయకుండా. అదే తలకాయ నొప్పి వచ్చింది. అప్పుడు 2 లక్షలే, ఇప్పుడు 50 లక్షలే. అప్పుడు 2 లక్షలు, అప్పుడు 2 లక్షలు, అప్పుడు 50 లక్షలతో సమానం. 50 లక్షలతో సమానమే, కానీ రేటు పెరిగింది. దీనికి ఎవడన్నా మళ్ళీ పుల్లు ఎత్తే అదే ఉన్నట్టు బాగుంటారు. ఏం లేదు, ఇగో అన్న ఏం లేదు, ఇంటికి తీసుకురా
మంచిగా వారి చేసుకున్నావు, నీకు సపోర్ట్ ఇచ్చిన మీ అబ్బాయిని ఏమనకన్నా ఇంకేందా చిన్న పూరడా పెళ్లి చేసుకున్నాడు సాధపోతాను సంగతి చూద్దామన్నా. అయితే మేర బామ్మారిది నీవు ఈయన మాట వాడకుండా చేయబడకుండా పిల్లలతో కూడా మాట్లాడినా ఇళ్ళతో మాట్లాడినా వాళ్ళతో మాట్లాడినా అన్నాక 2 రోజులు అయినాక 2 రోజులు వీళ్ళు ఎగ్జామ్ అడగకు. ఈ సందు చూసి అడుగుతానంటే ఆడు కూడా తక్కువ కాదు, ఆవలిస్తే పేగు లెక్క పెడతాడు అంటే ఈ సమాజం ఈ సందు ఇప్పుడే చూస్తానా బావా అంటాడు. అది కూడా అంటాడే ఇగో 2 రోజులు అయిపోయినాక నీ అసంటోళ్ళని తీసుకుపోతానే అంతే. ఏ లేకపోతే ఫస్ట్ అడుగు మా ఇప్పుడు లొల్లి పెట్టుకున్నట్టు ఉద్దర పోయినట్టు మమ్మల్ని తీసుకుపోవడం ఎందుకు మా అత్త ఈ పరిశాలనే ఉన్నారే. ఇప్పుడు అడిగినావు అనుకో నన్నే బ్లేమ్ అవుతా, నేనే బ్లేమ్ అవుతా. మీ బామ్మారిది కానీ మెల్లంగా అడుగు, మెల్లంగా అడుగుతా అర్థమవుతుంది. అరే బామ్మారిది ఇప్పటికి ఎన్ని వారం అవుతుందా? వారం 10 రోజులు అవుతుంది. వాళ్ళలోకే కదా పిల్లోళ్ళు అంత కాసి గిట్లు ఉండదా? అయితే ఆస్తని కాదే పూరని నచ్చిర్రు. పోరడు ఎందుకు నచ్చుతారా? వీళ్ళు లేపుకొని సూపుకు మంచుకున్నాడు, ట్రాక్టర్ అవి నడుపుతాడు, ఏతాడు కానీ పిల్లలు ఉన్నోళ్ళని మాటి నచ్చి చదువుకోలేదా పిల్ల చదువుకున్నది కానీ కొడుకో బిడ్డ బిడ్డకి 10-20 లక్షలు అన్ని ఇస్తారు. వాళ్ళకు ఉన్నదే, వాళ్ళకు ఆస్తున్నది. కానీ సిటీలో కాబట్టి చదువుకోలే, అమ్మాయి చదువుకుంది కదా. అరే చదువుకున్న వాళ్ళకు చదువుకున్న రూల్ ఆరా ఇద్దరు కలుసుకున్నారు, నచ్చిరు, వాళ్ళిద్దరికి నచ్చుతాయి. దానికి ఏమున్నది రల్లా? అరే నీ బామ్మారి చల్లకుండా మీ బామ్మారి జోలు తీసి బర్లకు గడ్డి కోసం మర్చిపోయినావు రా. పోదాంపా చెరువు 2 మోపులు కొద్దాం పాపా చెరువు 2 మోపులు కోసుకొద్దాం పాపా. వచ్చినావా బర్ల గడ్డి కూడా చేసి వచ్చినావా? నా ఎవరని చూస్తే నీకు కనబడతలేదా? ఏమన్నా సినిమా పోయేస్తానా బర్లకు గడ్డి కోసుకొని చేసినావా అంటాను. నీ బేంద గడ్డికి ఈ చేతులకి ఇదేంది? ఇంకో పచ్చి బఠానీలు తెచ్చిందే పండు టమాటాలు వేసి అండిన వరకు మస్తు అనిపిస్తుంది. గ్రీన్ పీస్ టమాటా రోస్ట్ మంచిగా తినచ్చు. పచ్చి బఠానీలు కమ్మగా ఉంటదే. ఎందుకంటే అగో పచ్చి బఠానీలు ఏమన్నా నీళ్ళు తెచ్చినా కౌసు తెచ్చినా తిన్నా మంచిగా. టమాటాలు అగో టమాటో ఓ పంజాయి నూనె పోసినాక పోసు గింజలు వేసినాక బఠానీలు వేగినాక టమాటా కాయలు ఎత్తే అల్లనే ఉడుకుతుంది. నీకెందుకే ఎందుకంటే రాదు? అదే నువ్వే అండుకోరాదు. అరే అండే బుజ్జి కమ్మ ఉంటది. అగో నేను అండా అంటే అరే నేను అండా. నీ అవ్వ నువ్వు అండపోతేందే నాకు అండుకోరాదా? నువ్వు అన్ని అండి పెడతాది తింటానా? నువ్వు మీ అవ్వగారింటి పోయినప్పుడు ఆమ్లెట్లు మంచిగా బోటి ఫ్రై అవన్నీ చేసుకుంటారా? చేసుకొని తింటది. ఎవరిని భయపట్టిస్తాను? మరి గంట అనేటోని నువ్వే అండుకోపోయి. అయ్యో అండుకుంటామ్మా, నువ్వు ఎవరిని భయపట్టిస్తావు? కుక్క బెదిరించాట చెప్పెత్తుకపోయిందట. ఇక నువ్వు లేని రోజు నువ్వు అండుకోపోతే నువ్వు అక్కడి నుంచి అండి పంపిస్తానవా? అండుకుంటా, నువ్వు ఆకిలి ఉడుచుకో. పచ్చి బఠానీలు టమాటా కూర కమ్మగా ఉంటది. పచ్చి బఠానీలు తిన్నాడు, పచ్చిగడ్డి వినమన్నాడు. పచ్చి బఠానీలు తిన్నాడు, పచ్చిగడ్డి వినమన్నాడు. మంచిగా ఉంటుంది చల్లగా ఎండకు మంచిగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెశేఖర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. ఏంట్రా ఏడుస్తాడు? ఏంట్రా ఏమైంద్రా బాబు మీరు క్లాస్ అనుకున్నాను కానీ ఏంట్రా ఏమైంద్రా? ఎందుకు ఎడతాను అనుకుంటారా? నా బాధ నేను ఎవరైనా చెప్పాలి. నా పిల్ల ముంగట నేను ఏడ్చింది అనుకో నా ఇజ్జత్ మానం పోతుంది. నాయనో అమ్మో అమ్మో ఏం నా బాధ చెప్పుకుంటే ఇవాళ ఒడవది, రేపు ఒడవది, ఎల్లుండి ఒడవది. ఏమని చెప్పుకోవాలి? గందుకే అగ్గి చెట్టాలకు వచ్చి ఎడతానా. అయ్యో కరువానికి అన్ని దాన్ని వేసుకున్నాడేమో గాని నాకు సుక్కలు చూస్తుంది. సూపర్ 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 సూపర్. పెళ్ళాన్ని చేసుకుంటే పెళ్ళం పని చేయన్న నాతోటి అన్ని పనులు చేపిస్తాంది. నచ్చిన కూర అండమంటది, అండకపోతే పొట్టు కొడుతుంది. ఏ నీకు తెలియదు మనలేదు. అన్నా ప్లీజ్ అన్న కట్ చేయకన్నా. నా కోడలు మంచిది అని చేతివి, నువ్వు పోతివి కాదే అబ్బా ఏడిచిన నా మనసులో బరువు అంతా దిగింది. ఇక మంచిగా పోతా. ఇక ఇంటికి పోయినాక ఏం పనులు చెప్తుందో ఏం చెప్తుందో మీరే చూడు. కొంపదీసి
నేను ఏడ్చింది అయితే ఎవరు చూడలే కదా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. చూసిరనుకో ఈ శంకర్ గాడు ఏంది చెట్లలో ఎడతారని ఇజ్జతమానం తీస్తారు. ఆయన రమ్మని ఇక్కడ రమ్మను, నా దోస్తు ఆయన. అబ్బా ఎవరైతే లేరు. ఇంకో నాకు బాధ వచ్చినప్పుడల్లా చిగి చెట్ల కన్నా ఎడతా. సరిపోదు బావకి ఇది సరిపోదు. ఇప్పుడు రూబాబుగా పోతా. ఎవరు చూడలే రూబాబు శంకర్. అబ్బా మా అవ్వయ్యకు దండం పెట్టాలి. నేను ఎట్లా చెప్తే అట్లనే మొగుడిని నాకు కట్టబెట్టిర్రు. అది వేరేటోడు అయితే నాకు ఎన్ని కట్టాలు పెడుతునో ఏమో. నన్ను అప్పతట్ల మొగుడు, నేను ఏం చెప్తే ఆ పని చేస్తాడు. మంచోడిచ్చి కట్టబెట్టిర్రు నాకు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఏం చెప్తాడో ఏమో, బయటికి పోయిండు ఇంకా అత్తలేడు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కానీ ఆయన ముందు ఆయన మెచ్చుకున్నాను అనుకో, ఆయన మెడలెక్కి కూర్చుంటాడు. అబ్బో ఆయన ముందట మెచ్చుకోవద్దు, తిడితేనే ఉండాలి, అయితే మంచిగింటాడు. కానీ మస్తు కట్ట పెడతాననేమో అది నాకే బాధ అనిపిస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏం కత్తి లేకపోతే మళ్ళీ నన్ను కట్ట పెడితే ఎట్లా? నేను అట్లనే ఉండాలి. అట్లుంటది మనతోని. మామూలుగా ఉండదు. ఇంకా అత్తలేడి నల్ల మొక్కపోడు ఎటు పోయిందో. వచ్చినావా? ఇంతసేపు ఎటు పోయినావు? ఊళ్ళో పనులు ఉంటాయానే అందరితో మాట్లాడుకొని వచ్చిన. బయటికి పోయినా కూడా తప్పేనేంది? ఏమంత పని ఉన్నది నీకు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రాగానే కలుపుకున్నావానే. నీకు అంటే కోపం, నేను ఏం చేయాలి చెప్పు? బాగుంది నాయన, చాలా ఆనందంగా ఉంది. ఏం చెయ్యగాని ఇంట్లో పని అంతా ఎవరేయాలి? పొద్దునంటే మసాలా దోశ తెప్పించుకొని తిన్నా, ఇప్పుడు మళ్ళా ఆకలి అవుతాంది. పోయి అన్నం పెట్టుకో. కాదే రవలి, నేను చేసుకున్నందుకు నువ్వు అంటి పెట్టానా? నీకు అంటి పెట్టుడు అయితాందేందే? ఎవరన్నా ఊళ్ళో తెలిస్తే ఇజ్జతమానం పోతది. అయినా నేను పువ్వ కూర అనుడైందే. నన్ను గిట్ల టార్చర్ పెడతానో, గిట్ల గోస ఉచ్చుకుంటాను. ఏంది నేను టార్చర్ పెడతానా? నేను గోస ఉచ్చుకుంటానా? సరే అండకియాలా? ఎవర్రా మీరంతా? నువ్వు అండకండకని అంటానో నాకు అర్థమైంది. నేను అండకపోతే నువ్వు అండకారు నువ్వు తందూరు రోడ్డు తెప్పించుకొని తిందాం అనుకుంటాను గానే. ప్రతిమాలితే నిజాలు బయటికి రావు మహారాజా. అగో నా మనసుల మాటని కట్టిగా తెలిసిపోతుంది. ఏందే ఎట్లా తెలుస్తుంది చెప్పరాదు? ఎట్లా తెలిసిపోవడం ఏమున్నదే? నేను వంట చేయకపోతే చికెన్ బిర్యానీ తెప్పించుకుంటావు, మటన్ బిర్యానీ తెప్పించుకుంటావు, రొయ్యల పచ్చడి తెప్పించుకుంటావు, నీకు ఇష్టం ఉన్నాయని తెప్పించుకొని తింటావు. అవన్నీ ఎవరికి బొక్కనే? ఇప్పుడు ఇంట్లో ఒక సోడు బియ్యం పెడితే 10-20 రూపాయలు కూరగాయలు తెస్తే వెళ్ళిపోతుంది. అదే నువ్వు బిర్యానీ పెట్టుకున్నావు అనుకో 400-500 అవుతుంది. నీ గురించి నాకు తెలియదు అనే. అండకండకని అంటాను కదా, ఎట్లా అండుతానని తెలుసు. అట్లయినా నాకే బొక్క, ఇట్లయినా నాకే బొక్క. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. కానీ నేను ఇంట్లో వంట చేస్తానా, బట్టలు ఉప్పుతానైతే ఎవరికి చెప్పకే. బయట వాళ్ళకి ఎత్తే తప్పే ఉన్నది. ఎవరి ఇంట్లో పని వాళ్ళు వేసుకుంటలేరా? ఆయన నువ్వు గంతగానం ఏం పని చేస్తాను? బట్టలు ఉతుకుతానో, బోలు తోముతానో, ఇంట్లో వంట చేస్తాను, గంతే కదా. అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ? గంతే అంటారా? ఇక ఇంట్లో చేసే పనులు ఏముంటాయే? బట్టలు నేనే ఉతకబడితి, అన్నం కూర నేనే అంటబడితి, చెద్దర్లు జాడియబడితి, ఆకిలు ఉడవబడితి, చల్లబడితి, ముగ్గేయబట్టి, ఇంట్లో పనులన్నీ చేసినాక గంతే అని సింపుల్ గా తీసేస్తానవేందే? సింపుల్ లేదు గాని ఇప్పుడు నువ్వు కూర పువ్వు వండుతావా? ఆర్డర్ పెట్టుకోనా చెప్పు మరి. నువ్వు వేసే యాశాలకి చేసే పనులకైనా సంబంధం ఉందేంట్రా? చెప్పు మరి. అరే ఆగే, మా ఇంటి కాడ పెడతా పో. బువ్వ కూర అంతలా 4-5 టిక్రాకులు తెచ్చుకోపో. టిక్ టాక్ లో ఇంతలో అయిపోతుందా మరి? కాకపోతే అట్లనే తినిపోవే. అట్లెట్లా తింటా? అరే మాండుత దిగి తొందరగానే నాకు ఆకలి అవుతోంది. నుంచుకో. నీ ముంగట నాకు వంట చేస్తు నచ్చది. ఏం కూర అండాలే పువ్వు అయినాక? 2 గుడ్లు తెచ్చాను. గుడ్లు వద్దు, టమాటా బెండకాయ ఉన్నది అండుతది, తిను. వేడి అండవులా. నిన్న అదే అండి నువ్వు. అరే నిన్న టమాటా అండిన, ఇవాళ టమాటాల బెండకాయ వేసిన, అలా తప్పే ఉన్నదే. సరే బెండకాయలు నాకు, టమాటాలు నీకు. అంటే ఏరే రాయేసుకుందామంటవా? అయ్యో వరి నా భర్త. దవడపండు అంతే, దవడ పనులు రాలాలి. ఆర్డర్ పెట్టుకుంటా పోను. అరే అంతే ఆగే, నువ్వు మళ్ళా గట్ట ఇయ్యకు, నీ దండం పెడతా. సరే టమాటా అన్న బెండకాయ అన్న ఏదో ఒకటి చెప్పు మరి. బెండకాయ నాకు, టమాటా నీకు. అంటే ఇప్పుడు 2 కూరలు అన్నా,
అని నేను అండ్ చారు కూడా చేయి. అవ్వ కొడుకా నువ్వు 4-5 టిక్ టాకులు చేసి అంత చారు కూడా అవుతుందా అని ఇంకొకటి ఎక్కువ టిక్ టాక్ ఎత్తుకొత్తది. వారేట్ చేసుకోపో సరే. పోయి రాక నీ దండం పెడతా బువ్వ కూర అయినాక నేనే ఇస్తా నీకు బెండకాయ అంటుతా నీకు టమాటా అనుకుంటా చారు చేస్తా సరేనా సరే నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు పో బెండకాయ ఫ్రై చేయి. అరే ఫ్రై ఎందుకే చింత పులుసు నానబెట్టి పోతా అదొద్దు చారు వేరే వేయి, టమాటా వేరే వేయి, బెండకాయ వేరే వేయి. మళ్ళీ బెండకాయల పల్లీలు కూడా వేయమంటావా ఫ్రైలా పల్లీలు అద్దు తీయగుంటది అద్దు. సరే పో పోతా నాగు కానీ ఏ తొందర అబ్బబ్బబ్బబ్బా ఏ జన్మల తిండి తీసుకున్నానో గాని గింత టార్చర్ పెడతాను నాకు ఎవరన్నా చూస్తే నా ఇజ్జత్ మానం పోతుంది. ఈ బియ్యం పెట్టుకోదా కూర అంటే నేను అండుతా అబ్బా మా దోస్తు గారు ఇట్లా చూసిరనుకో నా ఇజ్జత్ మానం పోతుంది. ఏమైతాంది ఇంకా సరే ఇంకో ఈ మెరుగలతో పెట్టా పటు బుక్కు పెట్టే బుక్కు ఏమన్నా నాకు తెలుసానే ఏదో ఒక్కసారి జ్వరం వచ్చిందని అంటినందుకు నన్ను రోజు అనిపిస్తాను గానీ మెరుగలు పాడగానే ఎట్లుండేది చూడు. అయితే కానీ మంచిగా జరుగుతానా నీకంటే మంచిగానా అంతేనా అవ్వ కొడుకో నీ అసలు ఉంటానే ఏంది కిరికిరి చేస్తున్నావు? ఏరు మరి ఎందుకే మధ్యలో పుల్ల పెడతావు? ఇక కూర 2 కూరలు కావు ఇక నువ్వు చెప్పినట్టు 3 కూరలు కావు ఒకటే టమాటా ఉడికిస్తా అర్థమైందా అర్థమైందా? ఒక్క టమాటానా ఎవరి ముక్కలో పెడతావు? ఓ పిసదానా ఒక్క టమాటా అండి ఎవరి ముక్కలో పెడతా అంటాను ఒకటే అండుతానే 1/2 కిలో టమాటాలు ఉన్నాయి అవే అండుతా. 1/2 కిలో కూర అండుతావా? మరి కద్దా కూర నువ్వేం తింటావు? నీ ముక్కుల తొక్కు పెట్టా 1/2 కిలో టమాటాలు నువ్వే తింటావానే నాకు గింతంతానే ఉంచావా? ఆయన గంట కూర తినదందుకు నీ కడపాకాయనే ఎవరైనా కూర వేసుకుంటే గింత వేసుకుంటారు నువ్వు అన్నింది మొత్తం వేసుకుంటావేందే దేనికంటే వీళ్ళు అన్నం తక్కువనే తినాలంటే కూరని ఎక్కువ తినాలట. అట్లా తింటేనే ఆరోగ్యానికి మంచిదట్నే నేను చూస్తుంది కదా నిజమా? మరి కూర తిన్నాక మరి బియ్యం ఎందుకే మరి కూర అండుతా కూర తింటూపా అబ్బా ఏం వినయం అందులో అన్నం కూడా కొద్దిగా ఉండాలి. చెప్పమంటే నోటికి ఏదత్తా అని చెప్తావా అనే అబ్బబ్బబ్బబ్బా చెప్పటోళ్ళు ఉంటే ఏదైనా చెప్తావు నీ గురించి నాకు తెలియదా? ఇంకా నయం దేవుని పుణ్యాన టమాటా అండు వాళ్ళు ఆయనతో బయటికి పోయి బాతుకూరదే అనలే నుంచి ఇది నన్ను 10 మందిలో నా మర్యాద తీసేది కదా. అవ్వ కొడుకు ఈ బియ్యం పెట్టినాక ఆయన పొలాలలో పోయి బాధ పట్టుకొచ్చి కమిరించి కాల్చి అండుపట్టవా ఏంది? ఏంది నా మాట వరుస కన్నా నీ దండం పెడతా నీ కాలు మొక్కుతా అద్దే అద్దు దండం పెడతా ఆయన ఈ చలికాలం బాతులు దొరికాయి అద్దు ఏం పోతావు అద్దే ఈ చలికాలం పొలాల పొట్టు వినమనుకో ఈ ఎండకు పాములు వెళ్తాయి బుస్సు అని ఇప్పి కాటెత్తాయి పురుష ప్రపంచం అద్దు అరే నువ్వు అన్ని పీస మాట్లాడకే ఎప్పుడన్నా మాదేస్తా గాని ఇప్పుడు బియ్యం పెడతా నాకు కూడా ఆకలి అవుతా తిందాం. అబ్బా నీ దండం పెడతా కరవానికాని ఉండగానే ఈ 4వ పాడుగాను నరవనేని నరక ఏదో మాట్లాడినట్టు ఈట కన్నా అదుపా పా బాగుంటుంది తర్వాత అంటపా అరే నీ దండం పెడతా అంటపా రేపు తెత్తపా తేపోతే నన్ను ఏదంటా సరేనా? అరే నువ్వు వచ్చిన తోట తెత్తనే మరి నమ్ముతలేవు కదా నేనేం చేయాలి? నావినెత్తే చెల్లదే నా మీద ఒట్టేసుకున్నాను అనుకో చెల్లెదే అదే నీ మీద ఒట్టేసింది అనుకో భయం కొద్ది పట్టుకత్తా అరే భయం కొద్దో భయపడు మొత్తానికైతే బాతుంది తెత్తపా కర్వానికని అన్నగానే పా
తల్లి వెళ్ళవ తల్లి మాకు మంచిగా పంట వండాలి అటు మంచిగా వెళ్ళవ తల్లి మమ్మల్ని మంచిగా చూసుకొని ఈ సంవత్సరం కోసం నీ దగ్గర కడతావు తల్లి. నీ అవ్వ ఇటు తిన్నట్టు లేదు ఇటు అట్టుకున్నట్టు లేదు. అరకిలో టమాటాలు అంటుతే మొత్తం ఊర్చుకొని తిన్నది. ఇంతంత పువ్వు నీకు గందులు ఊర్చేసుకొని తిన్నా. చిన్న పెక్కు కూడా సరిపోలే. దీన్ని నేనేమనాలి? ఏమన్నా అంటే అవ్వగారింటికి పోతా అంటది, అంటి పెట్టు అంటది. ఇక దానికి ఇష్టం ఉన్నది చేస్తాను. అమ్మో ఇట్లనే దీన్ని ఇడిచిపెట్టిందనుకో ఏదో ఒకటి చేస్తుంది. ఇక అబ్బో ఇక దీన్ని ఆగ్గలు పెట్టాలి. ఇక లేకపోతే రాను దానికి హెచ్చరిక బాగా అవుతాంది. ఏ పోనీ ఇక రాను అర్థం చేసుకుంటది ఉంటది చేస్తుంది అనుకుంటే గింతగానం చేస్తాంది. అమ్మో దీన్ని ఆగ్గల పెడతా. కిల కూర అంటే మొత్తం తింటది. నాకు సగం కడుపు అవుతుంది చేయబట్టి. నేను బయట ఏంటది అది తిన్నాకనే నాకేస్తుంది. గింత కూర కలుపుకుంటది గింత బువ్వకు. మరి ఎన్నుకోడు ఉన్నాడు ఆనకు కూడా కడుపు ఉన్నది, ఆడు తింటాడని ఆలోచించద్దా? నేనేం చేయాలి? అమ్మా నీ సంగతి చెప్తా ఆగమ్మా. అగో ఈ లచ్చన్నేంది కొబ్బరికాయ కొట్టేస్తాడు. ఓ లచ్చన్న ఇక దావే కొబ్బరికాయ ఎడగొట్టావు. కూసా ఎటు పోయేస్తానవే? ఎల్లమ్మ కాడికి పోయి కొబ్బరికాయ కొట్టేస్తాను శంకర్ అటు మంచిగా వెళ్ళాలని. అయ్యో ఎల్ల తల్లి దగ్గర పోయేస్తానవానే? అటు కొబ్బరికాయ కొట్టేస్తానవా? ఓ కోయిని కూడా పోయపోయినావు. తల్లి సూపులుంటే మంచిగా వండుతాయి వడ్లు. ఈ సట్టి కదా శంకరి, ఈ సట్టిలా ఎవరు తినరాని కొబ్బరికాయ కొట్టేస్తానా సట్టి వెళ్ళాం కోసుకుందాం. అబ్బో నువ్వు మా గోత్తువే ఒక్క పొద్దులు కాబట్టి తల్లి కొబ్బరికాయ కొట్టేస్తానవా? అయితే రావాలేం కూర అండిందిరా? ఇది వంటలు కూడా చేస్తాను దానే చెప్పుకుంటే మానం ఇజ్జత పోతుంది. అగో గట్టంటే ఏందిరా పెన్నవేనా అండి పెడతారా? అది అండి పెట్టుడు ఎక్కడిది? నేనే అండి పెడతానా? అగో లగ్గం కాకముందు ఇటు పులాటు పెట్టకపోతే ఇప్పుడే కూర అండి పెడతానంటారు. ఏం చెప్పానే బాబు, పెళ్ళైన కొత్తలో వారం రోజులు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే బట్టలు ఉతికిన కూర పువ్వు అయినా ఇక గద్దే అలవాటు దొబ్బింది. ఊరి శంకరిగా అదే నువ్వే అండి పెడతానవారా? మంచిగా లేదని అండి పెట్టినందుకు అది అలవాటు దొబ్బింది. అందుకే ఇక రోజాడు అంటుంది. ఏం చేయాలి మరి? ఏం చేయాలి కాదురా, భయంలో పెట్టుకోవాలి. ఇటు చేయద్దు, నీ ఇజ్జత మానం పోతుంది ఎవరైనా చూస్తే. ఏం చేయాలి? పానం మంచిగా లేదంటారు చేసి పెడతా గాని మంచిగా ఉన్నాక కూడా గట్టనే ఏమంటాంది. అందుకొరక శాంతి చేయద్దు. ఇక నుంచి భయంలో పెట్టుకో. ఇక చెప్తా ఈ కాడ నుంచి కూర పువ్వు అన్నా అనుకో ఇక అమ్మ సంగతి చెప్తా. సరేనా? ఈ ముచ్చట నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకు, నీ దగ్గరనే ఉంచుకో ముచ్చట. మరి ఆయనతో నువ్వు ఊళ్ళో చెప్పినావు అనుకో ఇజ్జత్ మానం పోతుంది. అర్థమైందా? సరేనే. సరే అబ్బా టమాటా కూరతో తింటే చెప్పని అరిగిందేంది. మంచిగా నా మొగుడు వచ్చినాక కొత్తిమీర మిర్చేసి గుడాలు మర్రే అంట. నల్లముక్క పొడి తొందరగా అత్తడో ఇయ్యాలా? మస్తు ఆకలి అవుతుంది. తినిపోయిండు కదా, ఇంకెప్పుడు అత్తడో ఏమో, ఆలస్యం అవుతుందో మా అన్నం. ఫోన్ చేయన్నా మరి. అగో అత్తండు కదా. ఏం చేస్తానవే? ఏం లేదు, నీకోసమే చూస్తానా. ఎందుకు? ఆకలి అవుతుంది. ఏం కూర ఉండాలి? ఏ కూరలు లేవేం లేవే, అట్టి గుడాలు తిన బుద్ధి అవుతుంది. బొబ్బరియా శనగ గుడాలా? ఏ గుడాలు? బొబ్బరియే. ఏమేమి అన్నారల్లా? ఇది రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? కొత్తిమీర మిర్చేయి. కొత్తిమీర మిర్చి ఎన్ని వేయాలి? కొత్తిమీర ఇంతేయి, మిర్చి ఇంతేయి, తాడు పెరిగాడు బుద్ధి దానికి ఇలా ఉన్నావేంట్రా నువ్వు? కొత్తిమీర గింత ఎత్తారు, మిర్చి గిన్నె ఎత్తారు. గింత ఎత్తే మంట ఏమనుకుంటాను? కాదు నేను అనేది గుడాలు ఎన్ని వేయాలి అంటానా? గుడాలు ఇన్నయి. రుకో జరా సబర్ కరో. ఎన్ని కిలో చాలా? చాలు. సరిపోతాయా? చాలు. ఎత్తా పోనీ అని ఊపుకుంటే అన్ని పనులు నాతో చేపిస్తానవేందే? ఏమంత పని చేసిందా? బయట చెప్పుకుంటే మానం పోతుంది. నీకు అర్థమైతుందా? అవ్వా నీకు పెళ్ళైన కొత్తలు ఒక్కసారి జ్వరం వచ్చిందని
ఏదో సాధన అయితే లేదని నా పిల్లవని చేస్తే సర్వం సాకిరి చేపిస్తాను గానే సర్వం సాకిరి చేపిస్తాను గానే నువ్వు చేసుకుంటావా? అవే గుడాలు నాకు మరి అవే గుడాలు నాకు మరి మోడల్ మోడల్ సూపర్ మోడల్ ఇంకో తాప నన్ను అది చేయన్నవనుకో మెడలు కోడి మేడ ఇచ్చినట్టు పట్టుకనిస్తా పట్టుకనిస్తా. ఇదేంది ఇది నేను చూడలా. పట్టుకనిస్తా అర్థమైతుందా? పోనీ అని గౌరవంగా చూసుకుంటే ఎక్కువ మాట్లాడతానవిందే. రేపటి సంది నువ్వే నా బట్టలు ఉతకాలే, ఇల్లు ఆకులు ఉడవాలి, కూర పువ్వు వండాలి. కూర పువ్వు వండుడు కాదు, పొద్దున ఇడ్లీ చేయాలి, ఏదంటే చేసి పెట్టాలి. అర్థమైందా? ఇంకో తాప మీ అమ్మగారింటి పోతానంటే షెక్కిళ్ళు వత్తుతా. ఏమనుకుంటానవో ఏంది మాట్లాడతలేదా నోట్లకెళ్ళి? సరే అన్ని పనులు నేనే సాగలాడుతుంది. ఇప్పుడు అదే కూడా నాకు వేసుకురాపోవే. మంచిగా లేవనుకో ఈపు సాప్ అవుతుంది. ఎందుకు వస్తాను? అబ్బా చేస్తాను ఆగే. ఆయన నువ్వు గింత ఆగం ఎందుకు చేస్తాను చెప్పు. నీ మాట ఇంట్లేదనా? ఇది దాని చెప్తా. నాతోటి ఎన్ని పనులు చేపించుకున్నవే, బియ్యం పెట్టుకుంటావు గట్లా ఎరగక ముందుకే అయిందని వచ్చినావు. నాకు ఎంత కోపం వచ్చిందే, నీకు కూడా అట్లా కోపం వస్తలేదా? దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఆడోళ్ళ పని ఆడోళ్ళే చేయాలి, మొగోళ్ళ పని మొగోళ్ళే చేయాలి. నీకు సాధన కాకపోతే చేస్తే ఓ పద్ధతి ఉంటది. సాధన నువ్వు మంచిగా ఉండే అన్ని పనులు నాతో చేపిస్తాను చూసావా? గాడ గాడ నాకు సర్రు సర్రు సేమ్ పండు కోతి లెక్కనున్నవరా అని బీబేలు ఎత్తాంది. అర్థమైందా? అర్థమైంది. ఈ కాడ నుంచి నువ్వే చేస్తావు కదా. పొద్దున ఏం చేస్తావు? పొద్దున లేవాలి, ఉడతల్లాలి, దానం చేయాలి, వంట చేయాలి. అర్థమైందా? మంచిగాను చేస్తా అంటాను కదా, మెల్లంగా ప్రేమతోటి చేస్తా అంటాను. నా భార్య బంగారు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.